అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఉన్నప్పుడు హ్మ్. ఇంటి ఎదురుగుండా పాకుండేదమాట. పాకుంటే పాకలో ఈ అమ్మమ్మ కుక్ చేయడానికి కాకుండా మామూలుగా తాతయ్య ఎప్పుడు పడుకునేవాడు. రెస్ట్ తీసుకుని పడుకునేవాడు. లేకపోతే ఓకే. లైక్ ఔట్ హౌస్ లాగా. ఔట్ హౌస్‌లాగా. హ్మ్. ఈ వంటొండడానికి సామాన్లు ఏం కావాలో పొలంలో గట్టా కావాలంటే అందులో పెట్టుకునేదిమాట. ఓ రోజు ఎప్పుడో పాకలో చిన్నప్పటి నుంచి చాలా క్యూరియస్‌గా ఉండేవాడిని నేను. హ్మ్. అయితే అమ్మమ్మ పాకలో ఏదో వండుతుంది. అసలు పాకలో వండొచ్చని ఆ రోజే తెలిసింది నాకు. పాకలో ఏం వండుతుంది ఏంటి అని చెప్తే నన్ను రానివ్వట్లేదు. ఎక్కడికొస్తుంటే రాకు, రాకు, రాకు అంది. హ్మ్. మా అమ్మ ఓకే. కూడా వెళ్ళకు, వెళ్ళకు, వెళ్ళకు అంది. ఓకే. అయితే ఎళ్ళింది. ఆ రోజు ఎప్పుడూ ఇంట్లో తినే మా తాతయ్య పాకలో తిన్నాడమాట. ఓకే. నాకు చిన్నప్పటి నుంచి అబ్జర్వ్ చేసిందేంటంటే, నేను ఇలాంటియేమైనా జరిగితే ముందే ఉంటానమాట. హ్మ్. క్యూరియస్. తర్వాత రోజు ఏంటమ్మమ్మ, ఏంటమ్మమ్మ, అలాగనే ఏం చేసావు? ఏం వండావు? ఏం వండావు? అని ఐ థింక్ ఆల్‌మోస్ట్ వారం రోజులు ఏ వండితే ఈడు దొబ్బేస్తున్నాడని చెప్పి ఇంక చివరికి "ఏం కాదురా తాతయ్యకి మాంసం వండానంట." "మాంసం వండితే మాకు కూడా పెట్టొచ్చు కదంటే" "లేదు లేదు నువ్వు హ్మ్. తినకూడదు. పిల్లలు తినరు." "ఏం వండావు? ఏం మాంసం?" అంటే పంది మాంసం వండానంట. హ్మ్. పంది మాంసం వండావా? సో, చాలా షాకయ్యానన్నమాట. నాకు ఈ మెమరీ ఎలా గుర్తుండిపోయిందంటే అప్పటి వరకు మాకు తెలిసిందేంటంటే పంది మాంసం లోయర్ కాస్ట్ గట్టా తింటారు. హ్మ్. హ్మ్. మనం తినకూడదని ఆ ఒపీనియన్ ఉండేది వాళ్ళలో. హ్మ్. హ్మ్. అది నాకు అది నా మైండ్‌లో ఉండిపోయింది. ఓకే. అయితే మరి ఈళ్ళు పంది మాంసం వండడం ఏంటంటే, అదేంటి పంది మాంసం ఎందుకు తినరు? మనం తింటామా పంది మాంసం అని అడిగాననుకుంటా. హ్మ్. అప్పుడు నాకు చెప్పింది గుర్తుందంటే బ్యాక్ పెయిన్‌కి మంచిది అంది. ఓకే. 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 ఓహ్! నడుము నొప్పికి తింటారా అనంది. హ్మ్. హ్మ్. నేనొకసారి స్కూల్‌లో ఉన్నప్పుడు స్కూల్‌లో ఫస్ట్ టైము ఫ్రెండ్ ఇంటికెళ్ళా. ఒక స్కూల్ ఫ్రెండ్. వాడు పరిచయమయ్యాడు. మా ఇంటికి రా అన్నాడు. హ్మ్. వాడిల్లు రాజమండ్రిలో చాలా అంటే యూ కెన్ సే రాజమండ్రి స్లమ్ ఏరియా అనొచ్చు. అండ్ ఓకే. స్లమ్ అంటే నీట్‌నెస్‌లో కాదు. ఇల్లు చాలా టైట్‌గా ఉంటాయన్నమాట. హ్మ్. హ్మ్. హై డెన్సిటీ. బాగా హై డెన్సిటీ ఏరియా అన్నమాట. హ్మ్. ఇంకెంత అంటే రోడ్డు మీద ఒక బైకు, ఒక సైకిలే వెళ్ళగలవు ఒకేసారి. ఓకే. 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 ఇంకేం వెళ్ళవు. మనిషి కూడా పక్కన నడవలేడు. అంత హై డెన్సిటీ ఏరియా ఉంటది. హ్మ్. రాజమండ్రి మెయిన్ ఏరియా అపోజిట్‌లో. ఓకే. అలాంటి ఏరియా ఫస్ట్ టైమ్ నేను షాక్ అయ్యానన్నమాట. రాజమండ్రిలో ఇలాంటి ఏరియా ఉంటదా అనుకున్నాను. హ్మ్. అలాంటి ఏరియా ఎళ్ళిన తర్వాత ఇల్లు కూడా జస్ట్ ఒక ఒక బ వాళ్ళ ఇల్లు చాలా చిన్నగా ఉంటది. మొత్తం అందరూ బిల్డింగ్ కట్టుకున్నారు. అంత చిన్నగా ఉంటది. అందులో ఉన్నా అప్పుడు ఆడేదో చూపిస్తున్నాడన్నమాట. చూపిస్తుండంటే వాళ్ళ ఇంట్లో ఏదో చూపిస్తుంటే సడెన్‌గా అందరూ బయట సౌండ్‌లు ఇనబడ్డాయి. సౌండ్‌లు ఇనపడితే పిల్లల అరుపులతో అని మొత్తం పెద్ద అరుపులు ఇనపడితే మా వోడు రా 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 అని తీసుకెళ్ళాడు. ఓకే. తీసుకెళ్తే ఆహ్, అందరూ ఒక గుంపు గూడి ఒక చోట చూస్తున్నారన్నమాట. హ్మ్. చూస్తుంటే ఏంటి అని ఎళ్లి చూస్తే ఉడుము. ఓకే. ఓకే. ఫస్ట్ టైమ్ చూసా ఉడుము. ఓకే. నాకసలే వైల్డ్ యానిమల్స్ అంటే ఇష్టం నాకు. హ్మ్. అలా చూస్తే హ్మ్. ఉడుముందన్నమాట. హ్మ్. ఇదేంటి ఇక్కడుంది? నేను డిస్కవరీలో ఉండాల్సింది ఇక్కడుందేంటి అనుకున్నాను నేను. ఓకే. సో, ఏం చేస్తార్రా అంటే, అంటే "ఏం చేస్తారు? వండుకొని తింటారు" అన్నాడు. హ్మ్. ఓహ్! వండుకొని తింటారా అనుకున్నా. హ్మ్. అప్పుడు చాలా షాక్ అయ్యాను నేను. సో, ఆ! ఓకే. అప్పటినుంచి చిన్నప్పటి నుంచి నేను అబ్జర్వ్ చేశానన్నమాట. ఓకే. మనుషులు రకరకాలు తింటూ ఉంటారు, తింటారు అని అనుకున్నా. ఎప్పుడు అర్థమైంది నీకు మనుషులు చాలా రకాలు తింటరు, ఇవే కాదు అని? మనుషులు చాలా అంటే ఆహ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకనుకో, ఆ! నేను చిన్నప్పుడు జస్ట్ ఫిష్, చికెను, మటను. అవును. ఓకే. స్కూల్లో ఉన్నంత వరకు ఇయ్యే తింటారు హ్మ్. మనుషులు. లైక్ హ్మ్. హ్మ్. ఎక్కడైనా సరే, ఎక్కడైనా సరే లైక్ యూఎస్‌లో గాని, అప్పటికి ఇంగ్లీష్ సినిమాలు ఏం జూసినా హ్మ్. అంత పట్టించుకునేవాడిని గాదు. లైక్ హ్మ్. ఓకే. మనుషులున్నారు. అక్కడ మనం ఏం తింటాం, ఆళ్ళు గూడా అదే తింటారు. అవును. పోనీ ఒకవేళ ఇక్కడ మనం అన్నం, పప్పు తింటున్నాం అంటే, ఆళ్ళు బ్రెడ్, పప్పు తింటారేమో. ఏ అంతకు మించి ఎక్స్‌ట్రాలేముంటాయి అనుకునేవాడిని. అవునవును. అందుకే అడుగుతున్నా నీకెప్పుడు తెలిసింది జనాలు ఇంత నాకెప్పుడు తెలిసింది వెరైటీగా అంటే తింటారు, ఇంత డిఫరెన్స్ ఆఫ్ పాలెట్ ఉంటది అని? ఇంత డిఫరెన్స్ ఆఫ్ పాలట్ ఏముంటది. ఫస్టు మనిషి 2 విధాలుగా నేను ఆన్సర్ చేస్తాను. ఒకటేంటంటే
మనిషి ఏదైనా తినొచ్చు, ఏదైనా తినగలడు అని ఎప్పుడు 'మ్యాన్ వర్సెస్ వైల్డ్' ఎపిసోడ్ డిస్కవరీ ఛానెల్‌లో వచ్చేది. వాడు ఏది కనపడితే తినేసేవాడాడు. ఓన్లీ హ్మ్. బేసిక్ ఏంటంటే యూ షుడ్ కుక్ ఇట్. హ్మ్. ఆడేం చేసేవాడు పాము అది ఇది ఏది పడితే అది తీసి దాన్ని మంట పెట్టి కాల్చేసి తినేసేవాడు. హ్మ్. అప్పుడు నేనేమనుకో ఆడు చెప్పేవాడు మాట. వాడేం చెప్పేవాడు ఇదంటప్పుడు ఈ లోకల్‌లో ఈ ట్రైబల్స్ ఉంటారు. వీళ్ళు ఇది తింటారు. హ్మ్. ఓకే. ఇప్పుడు మనకిది మనం ఇది తినాలి. ఇప్పుడు ఇది తినకపోతే మనకి ఎనర్జీ లేదు. హ్మ్. హ్మ్. ఓకే. నాకు ఆకలేసేస్తుంది. ఓకే. ఇప్పుడు 2 రోజులు నడవాలి. 3 రోజులు ఇయన్నీ చెప్పేవాడు. అప్పుడు నేను అనుకున్నా ఈడేంటి ఇది ఏం అవ్వదా ఈడికి పొట్ట ఈడు చచ్చిపోడా అంటే నెక్స్ట్ డే మళ్ళీ మామూలుగా ఉండేవాడు. పొద్దున్న లేచి స్నానం లేచి ఓకే. వాట్ షుడ్ వి ఈట్ టుడే అనేవాడాడు. ఓరి హ్మ్. అమ్మ ఏందిరా సో, ఇదొకటి మనిషి ఏదైనా తినగలడని అదొకటి అర్థమైంది. ఓకే. సెకండు ఢిల్లీలో ఉన్నప్పుడు నేను ఢిల్లీలో వర్క్ చేసినప్పుడు హ్మ్. ఒకసారి రాజస్థాన్ ఎళ్ళేవాడిని. ఒకరోజు రాజస్థాన్‌లో ఉండేవాడిని. ఒకరోజు గుజరాత్‌లో ఉండేవాడిని. హ్మ్. ఒకరోజేమో యూపీలో ఉండేవాడిని. హ్మ్. ఇంచుమించు వారంలో 3 స్టేట్‌లో ఉండేవాడిని. హ్మ్. ఒకసారి హరియాలో ఉండేవాడిని. సో, ఫుడ్ చూడగానే షాకయ్యానన్నమాట. ఓకే. గుజరాత్ వెళ్ళినప్పుడేమో వాడు వేరేది పెడతాడు. వాడు ధోక్లా అదంటాడు. హ్మ్. ఓకే. సో, రాజస్థాన్ ఎళ్తే ఏమో వాడు వేరేదోటి పెడతాడు. హ్మ్. ఓకే. సో, ఒకటుంటది. హ్మ్. పేరు మర్చిపోయాను. చాలా గట్టిగా ఉంటదన్నమాట. బేసిక్‌గా ఏంటనుకున్నావు గోధుమ పిండిని ఉండ చేసి కాల్చేస్తారంతే. యెస్. డీప్ ఫ్రై చేస్తారు. డీప్ ఆ! ఫ్రై చేస్తారు. అవును. అవును. సో, తెలుసు. పేరు మర్చిపోయాను నేను గూడా. బట్ యాహ్! దాన్ని చిల్లు పెట్టి అవును. నెయ్యేస్తారన్నమాట. హ్మ్. దాల్ బాటియా అనుకుంటా. ఓహ్! దాల్ బాటియానా? దాల్ బాటియానా? సో, గుర్తులేదు. బట్ యాహ్! నువ్వు చెప్తున్న డిష్ తెలుసు నాకు. ఆ! సో, అది నేను చూడగానే షాకయ్యాను నేను. సో, హ్మ్. యాక్చువల్‌గా స్టోరీ ఏంటనుకున్నావు? అప్పట్లో రాజస్థాను వార్ కాన్‌ఫ్లిక్ట్ జోన్ ఎక్కువ కదా! బోర్డర్ అవును. రాజ్‌పుట్స్. ఈ సోల్జర్స్ ఏంటంటే చాలా డిస్టెన్స్ ఎళ్ళేవారు. చాలా హ్మ్. డిస్టెన్స్ ఎళ్తే ఈళ్ళు గోధుమ పిండిని పెట్టుకొని వాటర్ కలిపి ఉండ చేసుకొని ఇసుకుంటది కదా! హ్మ్. డెజర్ట్ ఏరియా కదా! ఇసుకలో హ్మ్. పెట్టేసేవారంట హ్మ్. ఉండని. వాళ్ళు వారం రోజులు వచ్చేటప్పటికి ఇవి కుక్ అయిపోయి ఉండేయి. ఓకే. ఇవి తినేసేవారంట. అది హ్మ్. ఎంతకు కరెక్టో నాకు తెలీదు గానీ, బట్ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. నిజంగా అది అలాగే ఉంటది. అవును. అవును. చాలా జస్ట్ ఒక 2 తింటే కడుపు నిండిపోద్ది. పైగా ఆళ్ళు ఘీ యాడ్ చేస్తారు. పైగా ఆడు దాల్ యాడ్ చేస్తాడు. హ్మ్. 2 రోజులు తినక్కర్లేదింకది. సో, అప్పుడు ఈ ఎక్స్‌పీరియన్స్ నాకనిపించింది. ఓకే. మనిషి ఆడున్న ప్లేసులు బట్టి వాడు తింటూ ఉంటాడు. దానికి లిమిట్ లేదు అని. వా యాహ్! యాహ్! చెప్పు. చెప్పు. అంతే. ఓకే. 2 రకాలుగా చెప్తా అన్నావు గదా! ఒకటే ఆ! చెప్పావు. సో, ఒకటేంటంటే ఫస్ట్ క్వెషన్ తెలిసింది ఏదైనా తినొచ్చు మనిషి. ఆ! 2 అంటే వాడి లోకల్ ఏది ఏది దొరికితే దొరికితే అది అది. తింటాడు. ఆ! ఓకే. 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 హ్మ్. ఇఫ్ ఇట్ ఈస్ కుక్డ్ ఏదైనా తింటాడు. సెకండ్ వాడు ఏం తింటున్నాడనేది వాడి చుట్టుపక్కల ఏముంటదో అది. ఓకే. ఒకసారి ఇప్పుడు ఇంకోటి బాగా షాక్ అయిందేంటంటే, తమిళనాడులో చీమల చట్నీ చేసుకొని తింటారన్నమాట. హ్మ్. ఓకే. చీమల చట్నీ చేసుకుంటే ఇ ఇ ఇయన్నీ చూడగానే షాక్ అయ్యి ఉండింది. ఈ చీమల చట్నీ చేసుకొని తినడం ఏంట్రా అని అనుకోవడం. 'గార్డెన్ రామ్సే' ఎపిసోడ్ కూడా ఉంటది. వాడు ఇండియా అవును. వచ్చినప్పుడు అవును. అవును. అస్సాము అక్కడ తమిళనాడు తమిళనాడా అది? ఓకే. ఓకే. తమిళనాడు అనుకుంటా. ఆ! నేను అస్సాం తమిళనాడు అనుకున్నా. అస్సాంలో గూడా ఉంటది. రెడ్ అండ్ చట్నీ రెడ్ అని అండ్ చట్నీ ఆ! అవును. సో, రెడ్ అండ్ అది చట్నీ ఒకటి చేస్తారు. అక్కడ అది ఆ ఎపిసోడ్ అయితే ఆడు నాకు తెలిసి నార్త్ బెంగాల్ వైపు ఎళ్తాడు. అవును. అందులో నీకు ఎక్కువ షాకింగ్ ఎప్పుడనిపించింది? షాకింగ్ గాదు. లైక్ షాకింగ్ ఇన్ ద సెన్స్ నేను చిన్నప్పుడు చాలా రిలీజియస్ అనమాట. ఆ! ఎయిత్ క్లాస్ వరకు ఐ వాస్ వెరీ రిలీజియస్. లైక్ రోజు పొద్దున్నే లేసి స్నానం చేసేసి, అడ్డబొట్టు పెట్టేసుకొని, దండం పెట్టేసి ఐ మీన్ ఆ! ఐ వాస్ రిలీజియస్ బికాజ్ అవును. ఫ్యామిలీ అప్బ్రింగింగ్ వల్ల ఐ వాస్ లైక్ దట్. సో, ఆబ్వియస్‌లీ లైక్ కొన్ని మీట్స్ ఉంటాయి దట్ దట్ ఇది తినకూడదు. ఇట్స్ ప్రొహిబిటెడ్ బికాజ్ యూ కన్సిడర్డ్ ఇట్ యాస్ ఎ గాడ్. కానీ ఆహ్, నేను పెరుగుతున్నప్పుడు కొన్ని షాప్స్ ఉండేవన్నమాట. మేము మార్కెట్‌కెళ్ళేవాళ్ళం. రిటర్న్ వస్తున్నప్పుడు నేను, మా డ్యాడీ. సో, ఏదైనా అంటే నువ్వు చికెన్ గాని, మటన్ గాని కొనాలంటే నీకొక పర్టిక్యులర్ స్పాట్ ఉంటది. అక్కడ హ్మ్. కొనుక్కొని వచ్చేస్తావు. ఒకసారి ఏమైంది అంటే మేము మర్చిపోయాం. ఐ థింక్ అందరూ మర్చిపోయారు. అండ్ వి క్రాస్డ్ దట్ స్పాట్ అండ్
బయటకొచ్చేసి ఎళ్తున్నప్పుడు సడెన్‌గా మా మమ్మీకి గుర్తొచ్చి, అయ్యో! మనం మాంసం తీసుకోలేదు" అంటే, సరే" అన్నారు. డ్యాడీ ఏమో లేదు పక్కనే ఇంకో కొట్లుంటాయి గదా! ఇక్కడ దగ్గర ఇంకో ఏరియా ఉంటది. అది హ్మ్. గూడా లైక్ ఫుల్ ఆఫ్ మటన్ అన్నీ అమ్ముతారు. చికెన్ అన్నీ. ఇక్కడ తీసుకుందాం అంటే మా మమ్మీ ఇక్కడొద్దు, ఇక్కడొద్దు. గొడ్డు మాంసం కలిపేస్తారు అని. ఆ! ఫస్ట్ టైమ్ నా లైఫ్‌లో విన్నా అనమాట అది. అప్పటిదాకా నేను వినలే. ఐ మీన్ ఆవు అవి తెలుసు. బట్ గొడ్డు మాంసం అనే పర్టిక్యులర్ వర్డ్ నేను ఫస్ట్ టైమ్ విన్నా అది. ఆ! స్కూటర్ మీద కూర్చొనున్నా. అంటే నేను సడెన్‌గా గొడ్డు మాంసమా? మేక మాంసం తెలుసు. కోడి మాంసం తెలుసు. చేపలు తెలుసు. గొడ్డు మాంసం ఏంటి అన్నా అనమాట. ఆ! గొడ్డు మాంసం ఏంటి అంటే, గొడ్డు మాంసం అంటే ఆవు లేపోతే గేది దాన్ని గొడ్డు మాంసం అంటారు. ఓకే. ఓకే. ఇక్కడ గూడా అమ్ముతారా అని. నాకు తెలీదు. ఫస్ట్ హ్మ్. ఆఫ్ ఆల్ అసలు అమ్ముతారని గూడా తెలీదు నాకు. అమ్ముతారా? అమ్ముతారు. చాలా మంది తింటారు. ఓకే. ఓకే. సరే మనం తినకూడదు అని జెప్పారు. సరే అక్కడ కన్వర్జేషన్ ఎండ్ అయిపోయింది. దాని తర్వాత మేబీ ఆ సంవత్సరం అంతా అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ లైక్ అప్పుడప్పుడే అన్నీ తెలుస్తున్నాయి. ఓకే. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మీట్స్ ఉంటాయి. అది ఇది అని. స్కూల్‌లో స్కూల్ వాస్ వెరీ మల్టీ కల్చరల్ స్కూల్. నార్త్ నుంచి, సౌత్ నుంచి యాహ్! సో, అందరూ ఉండేవారు. ఒకడు అందరం కలిసి కూర్చొని తింటున్నప్పుడు ఒకడొచ్చి బాక్స్ ఓపెన్ చేసాడు. మటన్‌లా ఉందది. లైక్ లిటరల్లీ హ్మ్. మటనే. నీకు స్మెల్ అంతా మటన్‌లా ఉంది. ఆడు తింటున్నాడు. తింటుంటే నా పక్కన ఒకడు కూర్చున్నాడు. వాడి పక్కన ఆడు కూర్చున్నాడు. ఎవడైతే అది. అది బీఫ్ ఆ! ఆబ్వియస్. నా పక్కనోడు లేచి ఎళ్ళిపోయాడన్నమాట. ఒరేయ్! ముందే చెప్పాలి కదా! ఏంటిది అని చెప్పి ఆడెళ్ళిపోయాడు. సో, వీడేంటి నేనేం చేశా అని చెప్పి ఆడు కామ్‌గా ఆడు తింటున్నాడు. నేనెళ్ళి పక్కనే ఉన్నాడు కాబట్టి ఆబ్వియస్‌లీ బాయ్స్ స్కూల్. కంప్లీట్ బాయ్స్ స్కూల్. అవును. ఎవడిది ఏదుంటే ఆడి దాంట్లో లాగేసుకొని తినడం ఈస్ ద ఫస్ట్ ఫస్ట్ థింగ్ యూ డు. ఆ! అవును. లంచ్ బ్రేక్‌లో. మన డబ్బాలో ఏముందో మనకు ఆల్రెడీ తెలుసు. ఎందుకంటే అవునవును. ఉదయం పెడతారు కాబట్టి యూ విల్ సీ అలాగా అబ్బా! ఇదా పక్కోడిదేంటి, అవతలోడిదేంటి అని చూస్తాం. ఈడిది చూసి చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది ఈడిది. ఏయ్! ఏంట్రా ఇది? ఆడు కూడా ఏం చెప్పలే. బీఫో, తొక్క ఏం చెప్పలేదు ఆడు. ఆ! కామ్‌గా ఆడి ఫుడ్ ఆడు తింటున్నాడు. నేనెళ్ళి ఇది బావుందని చెప్పి ముక్క తీసుకొని నోట్లో లైక్ లిటరల్లీ ఏం అడగలే. ఓకే. తీసుకొని తినేసా అనమాట. ఆ! తినేస్తే చాలా బావుందే ఇది. ఇట్స్ లైక్ జస్ట్ డిస్క్లైమర్ ఏంటంటే అప్పటికి నేను రిలీజియస్. ఆ! అప్పటికి ఓకే. నేను ఓకే. ఓకే. రిలీజియస్. ఇంకా రిలీజియస్. ఓకే. ఐ మీన్ నాకు బిలీఫ్ ఉండేది. ఫెయిత్ ఆ! ఉండేది. హ్మ్. తినేసా. లైక్ అది మెల్ట్ అయిపోతుందన్నమాట. అయ్యా! అసల ఫుల్ ఎక్సైట్‌మెంట్. ఏంటిది? అడిగా అనమాట. ఏంటిది అంటే, బీఫ్ అన్నాడు. లైక్ ఓకే. గొడ్డు మాంసం. బీఫ్ అంటే, బీఫా? ఏయ్! మరి ఇప్పుడు జెప్తావేంట్రా తినేసాక అంటే, మరి నువ్వు తినకముందు నువ్వు అడగాలి. నువ్వు అవును. అడగకుండా నువ్వు తినేసి మళ్ళీ నేను చెప్పలేదని ఎందుకు అంటున్నావు అంటే, ఐ వాస్ లైక్ ఓకే. 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 సారీ. లైక్ ఐ వాస్ లైక్ పానిక్ అయిపోయానన్నమాట. ఆ! అయ్యయ్యయ్యో! అయిపోయింది ఇంకా. ఏజ్ ఎంత? నీ ఏజ్ ఎంతప్పుడు? అల్లకల్లోలం అయిపోద్దిప్పుడు. నీ ఏజ్, నీ ఏజ్. ఏజా? ఎయిత్ 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 క్లాస్. స్టాండర్డ్. ఎయిత్ హ్మ్. స్టాండర్డ్ అనుకుంటా. సెవెంత్ ఆర్ ఎయిత్ సరిగ్గా గుర్తులే. మేబీ ఎయిత్ అంటే ఎంతుంటదో తెలీదు నాకు ఏజ్. 10, 11, 12 మేబీ ఆ ఏజ్‌లో. ఐ వాస్ పానికింగ్ అండ్ ఐ వాస్ లైక్ ఓకే. ఏంటి చాలా ఘోరం అయిపోయింది. హ్మ్. చాలా అది ఆఫ్టర్‌నూన్ గదా! ఆ ఆఫ్టర్‌నూన్ అంతా ఐ వాస్ థింకింగ్ అబౌట్ దట్. లైక్ క్లాస్ ఏం వినకుండా పోనీ విందామని కాన్సంట్రేట్ చేసినా ఇట్స్ లైక్ కమింగ్ బ్యాక్. అవునవును. నువ్వు సేక్రెడ్ థింగ్ తినేసావు అని. బికాజ్ యువర్ మైండ్ అప్పటిదాకా యు ఆర్ అదే వింటూ వచ్చావు. సో, అవును. ఇట్స్ లైక్ ఎ టాబూ. యూ ఏట్ ఇట్. అవునవును. అవునవునవును. ఇంటికెళ్తే చెప్పా ఇలాగ. ఇలా ఆ! అయింది. మా మమ్మీ షీ ఈజ్ ఆల్సో లైక్ తను సూపర్ రిలీజియస్ కాబట్టి లైక్ ఏంటి అలాగా అలా తినకూడదు. బట్ నెక్స్ట్ టైమ్ జాగ్రత్త అది ఇది. హ్మ్. అక్కడ కూడా అయిపోయింది. హ్మ్. పెద్ద డిస్కషన్ ఏమి అవ్వలే. లైక్ ఇట్స్ ఓకే. ఓకే. నువ్వు కంగారు పడొద్దు. ఏం గాదు. స్నానం చేసేసేయి. ఓకే. హ్మ్. మ మనకు ప్రతి దానికి ఒకటుంటది గదా! ఏదో ఒకటి నువ్వు ఎవడిని చంపేసినా పర్లేదు. ఎళ్లి గంగలో దూకి యుల్ బి ఓకే. సో, సంథింగ్ స్నానం జేసేసి దండం బెట్టుకో. ఇట్స్ ఫైన్. నీ తప్పేం గాదు. నీకు తెలియకుండా తిన్నావు. దెన్ ద థాట్ స్టార్టెడ్. ఆ రోజు నైట్‌కి ఆలోచనలు స్టార్ట్ అయ్యాయన్నమాట. లైక్ ఓకే. నువ్వు ఈరోజు చికెన్ తిన్నా, మటన్ తిన్నా నైట్ పడుకున్నావు.
అలాగే హ్మ్. ఉన్నాం. బీఫ్ తిన్నా హ్మ్. అలాగే ఉన్నాం. నీకు పెద్ద హ్మ్. తేడా ఏం అవ్వలేదు గదా! లైఫ్‌లో. అవును. సో, థట్ ఈస్ వెన్ ఇట్ హిట్. ఓకే. జనాలు వేరేవి తింటారు అండ్ దే ఆర్ ఓకే. అవును. ఓకే. సో, ఇంకోటి, ఇంకోటి నాకు కొన్ని విషయాలు షాకింగ్ అనిపించినయి ఫుడ్ అంటే, లాబ్స్టర్ అని ఉంటది గదా! హ్మ్. లాబ్స్టరు తెలుగులో ఏమంటారో తెలీదు. పీత పెద్దగా ఉంటదనుకో. పీతలా హ్మ్. ఉంటది కానీ పెద్దగా ఉంటది. సో, హ్మ్. దాన్ని ఏదో యూట్యూబ్ వీడియోలో అప్పట్లో ఎప్పుడో చూస్తున్నప్పుడు దాన్ని బతికుండగా కుక్ చేస్తున్నారన్నమాట. అవును. హ్మ్. సో, దాన్ని బతికుండగా బాయిలింగ్ వాటర్‌లో ఏసేశారు. ఏసేస్తే అదెలా ఉందంటే ఇప్పుడు నార్మల్‌గా ఇప్పుడు ట్రైబల్ పీపుల్ ఉన్నారనుకో. హ్మ్. ట్రైబల్ పీపుల్ తింటే దెన్ యూ అండర్‌స్టాండ్. ఓకే. మేబీ వాళ్ళకి తెలీదేమో, టైం లేదేమో ఏదో అనుకున్నాను. కానీ ఒక రెస్టారెంట్‌లో జరుగుతున్న ఎన్విరాన్మెంట్‌లో నాకర్థమైంది. హ్మ్. ఒక పాష్ రెస్టారెంట్‌లో చాలా నీట్‌గా ఉంది. అందులో ఇది చేస్తున్నారు. ఆడు పెట్టి బాయిలింగ్ వాటర్‌లో బతికున్న దాన్ని లాబ్స్టర్ ఏసేసి దాని పైన మూత పెట్టేసాడు. ఇది నాకు చాలా సర్ప్రైజింగ్ అనిపించిందంట. అప్పుడు నేను ఇమ్మీడియేట్‌గా సెర్చ్ చేశాను అప్పుడు. ఏంటి లాబ్స్టర్ అంటే అప్పుడు చదివామాట. దాన్ని బతికుండగానే కుక్ చేయాలి అని. సో, ఇది నాకు షాకే అన్నమాట. ఎందుకు అంటే ఒక ఫుడ్ అనేది ఒక లెవెల్ దాటుకుంటూ వచ్చింది. ఇప్పుడు నువ్వు దాన్ని చంపుతావు, దాన్ని తింటావు. ఇది ఆ ఎక్స్‌ట్రీమ్ వరకు తీసుకెళ్ళిందంటే, బతికున్న దాన్ని కూడా లైవ్‌లో తినడం కూడా దట్ ఈస్ వెరీ నార్మల్. ఓకే. దాన్ని కుక్ హ్మ్. చేయడం అన్న నార్మల్. ఈ ఎక్స్‌ట్రీమిటీ నాకు ఓకే. మన ప్రపంచంలో ఇలా కూడా తింటారు హ్మ్. అని అనిపించింది. ఇంకోటి ఒకసారి ఒక రిపోర్ట్ చదివా. జపాను తిమింగలాలు వేటాడడం మళ్ళీ స్టార్ట్ చేసింది అని చదివా. జనరల్‌గా మామూలుగా ఏమనుకుంటాం జపాన్ చాలా డెవలప్డ్ కంట్రీ. తో సో, వాళ్ళు ఇలాంటి చెయ్యరు. అదే అవును. సో, ఇలాంటి సో, మళ్ళీ స్టార్ట్ చేయడం ఏంటి అసలు ఈళ్ళు ఎప్పుడో ఒకప్పుడు తినేవారేమో, ఒకప్పుడు వేటాడేవారని తెలుసు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశారు. అప్పుడు ఆ రిపోర్ట్‌కెళ్ళి మళ్ళీ డీప్‌గా చదివితే ఏం తెలిసిందంటే అయితే ఆళ్ళ కల్చర్ అంట అది. హ్మ్. హ్మ్. తిమింగలాల ఆళ్ళ డైట్‌గా కల్చర్ మళ్ళీ స్టార్ట్ చేశారు. సో, ఈ ఇన్సిడెంట్ కూడా నన్ను సో, షేప్ జపానా? చేసింది. వీకింగ్ సైడా అది? ఏంటి? జపాన్ జపాన్ సైడా? వీకింగ్స్ స్కాండినేవియన్ కంట్రీ సైడ్ అనుకుంటా అది. జపాన్. జపాన్‌లోను, ఐస్‌లాండ్‌లో గూడా. సో, ఇక్కడ ఐస్‌లాండ్. కూడా జరుగుద్ది. ఐస్‌లాండ్‌లో గూడా యాహ్! రెండిట్లోను. యాహ్! జపాన్‌లోను, యాహ్! ఐస్‌లాండ్‌లో తిమింగలాలు తింటారంట. యాహ్! సో, ఇది ఇప్పుడు మీట్ అనుకుంటాం కదా! ఇప్పుడు మామూలుగా హ్మ్. ప్లాంట్స్ కూడా నాకు షాకింగ్‌గా అనిపించినియి. హ్మ్. హ్మ్. ఒకసారి ఆహ్, మనమేమనుకుంటామంటే అంటే అట్‌లీస్ట్ నేనేమనుకున్నానంటే మీటే వీడ్ అనుకుంటా. ఒక విధంగా ప్లాంట్స్ కూడా కొన్ని కొంతమందికి కొన్ని వియర్డ్‌గా ఉంటాయి. హ్మ్. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ నా కొలీగ్ ఒకసారి నేనెప్పుడో డ్రమ్ స్టిక్ కర్రీ చేసుకొని ఎళ్ళా హ్మ్. ఆఫీస్‌కి. హ్మ్. ఓకే. ములక్కాడ కూర తీసుకొనెళ్తే నా కొలీగ్ సమ్మర్‌లో అనుకుంటా అందరూ బయట కూర్చున్నాం. అది ఏంటిది అని అన్నాడు. హ్మ్. ఏంటిది ఇది ములక్కాడ అన్నా. హ్మ్. ఎలా ఏంటిది అని అడిగాడు. ఎలా ఉంటది? ఎలా ఉంటదంటే నేనే షాక్ అయ్యానన్నమాట. సడెన్‌గా నువ్వు దోసకాయని ఇవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేయడం ఈజీ. నువ్విప్పుడు హ్మ్. దోసకాయ అన్నావు. ఇట్స్ ఎ గాడ్ ఫ్యామిలీ అని చెప్పొచ్చు. బాటిల్ హ్మ్. గార్డ్ ఫ్యామిలీ అందరూ ఒకే హ్మ్. ఫ్యామిలీ. ఇది ఈ వేరియంట్. బీరకాయ ఉందనుకో. హ్మ్. బీరకాయ చెప్పడం ఈజీ. అవును. మనకు ఆల్రెడీ అలాంటి కాయ ఫ్యామిలీలోనే బీరకాయ ఉంది అని చెప్పొచ్చు. ఓకే. మిగతా క్యారెట్ లేకపోతే రాడిషో మాకు రాడిష్ హ్మ్. దొరుకుద్ది. హ్మ్. కానీ చిన్నగుండని చెప్పొచ్చు. ములక్కాడ చెప్పడం చాలా సర్ప్రైజ్ అయ్యా నేను. ఇప్పుడు హ్మ్. ఈడికి ఎలా చెప్పాలి? ఒక చెట్టు ఉంటది. చెట్టు చెట్టు చూపిచ్చా. చెట్టు హ్మ్. చూపిచ్చి ఇదిగో ఈ చెట్టు, ఇదిగో ఇలా కాస్తాయి అన్నాడు. ఆడు హ్మ్. చాలా షాక్ అయ్యాడన్నమాట. హ్మ్. ఈయన చాలా విడిగా చాలా ఆహ్, చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి ఇవి. మీరు తింటారా ఇది అన్నాడాడు. హ్మ్. మీరు తింటారంటే, అవును. మొలక్కాడేంటి మొత్తం చెట్టే తినేత్తాం. పువ్వు అవును. ఆకులు తింటాము, ముక్కలు ఈ హ్మ్. ఇయి తింటాము అంటే ఆడు చాలా షాక్ అయ్యాడన్నమాట. అప్పుడు నేను హ్మ్. అనుకున్నా, ఓకే. మొక్కల్లో గూడా ఇనేవే కొంతమందికి నార్మల్, కొంతమందికి వియర్డ్ అవును. అని అనుకున్నా. ఇంకోటి ఇది తెలుసా? మెక్సికోలో ఇవి తింటారు. కాక్టస్, యాహ్! బ్రహ్మజెముడు. యెస్. యెస్. యాహ్! అది నీకు వియర్డ్‌గా అనిపించలేదారా? లేదు. ఐ మీన్ అప్పటికి తెలిసే టైంకి ఐ వాస్ లైక్ ఓకే. జనాలు చాలా తింటరు ఓకే. అని అప్పటికే అర్థమైపోయింది. బికాజ్ సో అంటే నాకు యాహ్! ఇక్కడికొచ్చిన తర్వాత ఏమర్థమైంది అంటే ఆస్ట్రేలియాలో క్రొకోడైల్స్‌ని కూడా తింటరు.
ఏంటి? క్రోకోడైల్స్‌ని గూడా తింటరు. ఓకే. ముసళ్ళు ఆస్ట్రేలియాలో. ఆ! 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 ఆటిలిని గూడా తింటరు. హ్మ్. కంగారూస్‌ని తింటరు. ఓకే. ఓకే. కంగారూస్‌ని తింటారు. ఓకే. ఆ! కానీ హ్మ్. ముసళ్ళు తింటారని తెలీదు నాకు. ఆ! ఆ! కంగారూస్ తింటారు. అప్పుడు ఫస్ట్ టైమ్ ఆ ముసళ్ళు కూడా తింటారు అన్నప్పుడు నాకర్థమైందంటే ఇన్ని సంవత్సరాల ఆఫ్ ఎవల్యూషన్‌లో లేదా ఇన్ని సంవత్సరాల ఆఫ్ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్‌లో ఆ! నాకు తెలిసి హ్యూమన్ ప్రతి దాన్ని తిన్నాడు. అవును. ఇంకో ప్రతిదాన్ని తింటాడు. హ్యూమన్‌ని కూడా తిన్నాడు. అవును. ఓకే. తిని తినే ఉంటాడు. వ ఆ! తినే ఉంటాడు. ఖచ్చితంగా తినే ఉంటాడు. తిని హి ఈస్ లైక్ ఇది బాగోదు. లైక్ దే హావ్ దేర్ అవును. అవునవును. ప్రిఫరెన్సెస్. ఇది బాగోదు, ఇది బాగోదు, ఇది బావుంది, ఇది బెటర్. ఇది ఎక్కువ అవును. సస్టైనబుల్‌గా చేయొచ్చు. ఇది ఎక్కువ మందితో ఐ మీన్ దీంతో దీన్ని కంప్లీట్‌గా ఫర్ ఎగ్జాంపుల్ ఐ మీన్ ఇక్కడ రాకముందు ఇండియాలోనే నువ్వు ట్రైబల్ ఏరియాస్‌లోకెళ్తే దే ఈట్ ఎవ్రీథింగ్. రాబిట్స్ అవును. నీకు ఏం కనిపిస్తే అది. బరోస్‌లో ఉండే చిన్న చిన్న ఆటిల్ని, ఎలకల్ని కూడా తింటరు. అవును. ట్రైబల్ ఏరియాస్‌లోకి వెళ్తే హ్మ్. హ్మ్. అన్నీ ఉంటాయి. దే ఈట్ ఎవ్రీథింగ్. సో, మొక్కలు వాళ్ళు తినే మొక్కలు చాలా వింతగా ఉంటాయి. అవును. అయి మనం గూడా ఏయ్! మనం ఇది కూడా తిన్నాం. అంటే అవునవును. ఇది ఇదెలా అవును. తింటారు అని. మనం పిచ్చి మొక్కలనుకుంటాం. అదే గదా! బట్ వాళ్ళు అవి గూడా తింటరు. అవును. ఫర్ ఎగ్జాంపుల్ మరీ ట్రైబల్ ఏరియాస్ కూడా గాదు. విజయనగరం, శ్రీకాకుళం నాకు తెలిసి నార్త్ ఆంధ్రాలో బనానా, బనానా ప్లాంట్ ఉంటది కదా! అవును. అవును. ప్లాంట్‌కి ఒక పువ్వొస్తది. అవును. ఓకే. ఆ పువ్వు తింటారు. ఆ పువ్వు నేను పచ్చగా ఒకసారి విన్నాను. ఆ! షాకయ్యాను. నేను తిన్నాను. చాలా ఓహ్! బిటర్ తిన్నావా? ఉంటదది. నేను తినలేదు. చాలా బిటర్. లైక్ ఎలా అంటే అసల ఒక స్పూన్ పెట్టుకోగానే లైక్ వర్కౌట్ అవ్వదు ఇదసలు. నేను ఆ! తిన్ కానీ అది చాలా మంచిదంట. వాళ్ళు చెప్పడం ప్రకారం చాలా మంచిదది హెల్త్‌కి. అవును. నీ ఓకే. బాడీకి చాలా మంచిది. తినడానికి ట్రై చెయ్యి అని చెప్పారనమాట. బట్ ఇట్స్ ఇంపాసిబుల్. లైక్ చాలా కష్టం తినడం. బట్ అది ఎ వింతగా అనిపిచ్చేది. లైక్ అవును. ఇదే ఇదెవరు తింటారు? తింటారు. మేము తింటాం. అండ్ ఆల్రెడీ వాళ్ళకి కిచెన్‌లో ఒక డిష్ అది. ఆ! నా సో ఫ్రెండ్ సౌత్ కొరియన్ ఫ్రెండ్ మాట. సౌత్ కొరియన్ ఫ్రెండ్ ఒకసారి సోము నీకోసం ఒకటి తీసుకొచ్చాను. చాలా సర్ప్రైజింగ్‌గా చాలా ష నేనంటే ఇష్టం దానికి హ్మ్. బాగా. సో, ఒక సబ్జెక్ట్‌లో బాగా హెల్ప్ చేశానని చెప్పి. హ్మ్. హ్మ్. ఇంట్లో ఏం వండినా తీసుకొస్తది. తీసుకొచ్చి సోము నీకోసం తీసుకొచ్చాను అంటే పెట్టిద్ది. బేసికల్లీ ఫ్రైడ్ రైసు బట్ కొరియన్ స్టైల్. ఓకే. తిన్నాను. తింటాను అందులో ఏదో ఆహ్, ఆకులా ఉంది. ఆకులో పెట్టి తినేసాను. హ్మ్. తినేత్తే తినేసాను. అంతా బానే ఉంది. కొంచెం వియర్డ్‌గా అనిపిచ్చింది. సర్లే తినేసాను. తినేసిన తర్వాత అదేంటో తెలుసా కిమ్చి అది ఫెర్మెంట్ చేస్తారు అంది. అవును. హ్మ్. అది యాక్చువల్లీ చాలా వియర్డ్‌గా ఉంది తెలుసా? ఓకే. నాకు, నా హ్మ్. టేస్ట్‌కి చాలా వియర్డ్‌గా అనిపిచ్చింది నాకు. హ్మ్. చాలా తేడాగా ఉంది. కానీ అది ఆల్‌మోస్ట్ నేషనల్ మొత్తం దేశం మొత్తం యెస్. ప్రేమిస్తదంట దాన్ని. యాహ్! నో. కొరియన్ అంటే కిమ్చి ఈస్ వెరీ కొరియన్ అంటే కిమ్చి, కిమ్చి అంటే యాహ్! కొరియన్. యాహ్! అయితే అబ్బో! ఓకేరా బాబు అని మళ్ళీ ఒకసారేమో మలేషియన్ ఫ్రెండ్ సుషి తీసుకొచ్చింది. హ్మ్. హ్మ్. తను కూడా మంచి ఫ్రెండ్. హ్మ్. మంచి ఫ్రెండ్ తీసుకొస్తే సీవీడు హ్మ్. అది పెట్టి అది పెట్టింది తిన్నాను. ఓహ్! దాని స్మెల్ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. అవును. చాలా స్ట్రాంగ్‌గా ఉంది. పంజెంట్‌గా ఉంది. అయితే తింటే నోట్లోకెళ్ళట్లేదది. గొంతులోకెళ్ళట్లేదు. అయితే తనేమో నా వంకే చూస్తుంది. నేనేమో ఓకే. దీన్ని తినాలి. ఎలా తినాలిరా బాబు! అని హ్మ్. చెప్పి ఏదోలా కష్టపడి మింగేసాను. మింగేసి ఇంకోటి తిను అంది. అయ్యో! వద్దు చాలు చాలా బావుంది. ఇప్పుడే లంచ్ హ్మ్. చేశాను హ్మ్. హ్మ్. అన్నాను. సో, యాహ్! ఈ ఈ ఇన్‌స్టెన్స్ మొత్తం మళ్ళీ ఒకసారి ఏమైందంటే, ఈ కొరియన్ ఫ్రెండు, ఈ మలేషియన్ ఫ్రెండు, మేము ఇంకో 10 మంది కలిపి షెల్ పెట్రోల్ కంపెనీ ఎగ్జిబిషన్‌కి జరిగితే తీసుకెళ్లారు. కాలేజ్ తరపున వెళ్ళాం. హ్మ్. లంచ్ టైమ్‌లో ఫుడ్ పెట్టారు. హ్మ్. సో, బఫే ఉంటది. అక్కడ అన్ని బ్రెడ్స్ ఉంటాయి, మీట్ ఉంటది అయన్నీ ఉంటాయి. ఉంటే నచ్చింది తినొచ్చమాట. హ్మ్. మనం ఏం చేత్తాం, నేను మాములుగా క్యూరియస్ పర్సన్ కదా! ఒక్కొక్కసారి ఒక్కోటి తింటున్నాను. హ్మ్. కొంచెం ఎక్కువ తినొచ్చాము. కొంచెం చెప్పి ప్రతి ఐటెమ్ తీసుకొని తింటే ఒక ఐటెము బ్రెడ్ ఉంది. బ్రెడ్ మీద ఏదో మెత్తగా ఉందన్నమాట. హ్మ్. హ్మ్. మెత్తగా దాని పైన ఆనియన్స్ ఉన్నాయి. బ్రౌన్ కలర్‌లో ఉంది. హ్మ్. తినేసాను. తినేసిన తర్వాత
నా ఇద్దరు ఫ్రెండ్స్ దూరంగా ఉన్నారన్నమాట. హ్మ్. హ్మ్. ఓకే. కలిపి తినలేదు. సో, దూరంగా ఉన్నారు. నేను తినడం చూసి దగ్గరికొచ్చారు. హ్మ్. హ్మ్. దగ్గరికొచ్చి, "హే! సోము, సోము నువ్వేం తిన్నావో తెలుసా?" అని. "ఏం హ్మ్. తిన్నా" అంటే, "మాంసం అది." "మాంసమా? హ్మ్. మాంసం ఏంటి ఇలా ఉంది?" హ్మ్. "పచ్చి మాంసం అది" అన్నారు. హ్మ్. పచ్చి మాంసం ఏందిరా బాబు! హ్మ్. సో, హాంబర్గ్‌లో అదొక డిష్ అంట. ఓకే. బేసిక్‌గా వాడేం జేస్తాడంటే పచ్చి మాంసం తీసి ఐ థింక్ స్లైట్‌గా స్మోక్ చేస్తాడంతే. అవును. హ్మ్. ఆ పొగతో ఆ అవును. హీట్‌కి వేడి కుక్ అయితే చేస్తాడంతే. దాని స్మోక్. పైన హ్మ్. ఆహ్, మ ఒక ఆనియన్ ఏస్తాడంతే. హ్మ్. అయితే పచ్చి మాంసం తినేసాను నేను. అయితే అబ్బా! షాక్. ఆ రోజంతా నిద్ర పట్టలేదు నాకు. నాకు ఇన్ఫెక్షన్ అయిపోద్దనుకున్నా. హ్మ్. ఇది అరగదు ఏదోటి అయిపోద్ది పచ్చి మాంసం తినేసాను. హ్మ్. అయ్య బాబోయ్! ఏదోటి అయిపోతది, ఏదోటి అయిపోద్ది అనుకున్నా. కానీ ఏమి అవ్వలేదు. అప్పుడు అదొక ఇన్సిడెంట్. హ్మ్. మనుషులు నానా రకాలు ఏది పడితే అది తినేత్తార్రా బాబు అనుకుంటా. హ్మ్. ఇక్కడికొచ్చినాకే అర్థమైంది నాకు అది. లైక్ అంటే ఇండియాలో అర్థమైంది ఓకే. తింటారని. కానీ నీకు కొన్ని కొన్ని యానిమల్స్ ఉంటాయి. లైక్ ఇందాక చెప్పినట్టు మొసళ్ళు అవును. లేదా హ్మ్. కంగారూసో కంగారు. లేదా అవును. లైక్ ఇక్కడ ఒక జాపనీస్ ఫ్రెండ్ ఉండేవాడు. తను వెళ్ళిపోయాడు అనుకుంటా. వేరే కంట్రీకెళ్ళిపోయాడు. మాట్లాడుతున్నాం. ఏదో డిస్కషన్ వచ్చింది. జాపనీస్ ఏంటి అయితే అంతా క్రిస్టియానిటీ ఆర్ బుద్ధిజం అనేదో వస్తే లేదు లేదు షింటోయిజం అని ఒకటుంటది అన్నాడు. ఆ అవును. అబ్బాయి అవును. యాక్చువల్‌గా ఆ! ఆ అబ్బాయి యాక్చువల్‌గా అది ఫాలో అవుతాడు. ఆ రిలీజియన్ షింటోయిజం. ఫాలో అవుతాడా? అబ్బాయి సో, నేనది సో, అందుకే చెప్తున్నాను. ఇంకా ఇంకోటి కూడా ఉంటది. బట్ షింటోయిజం ఈజ్ యాక్చువల్లీ పాపులర్. చాలామందుంటారు జపాన్‌లో. అలా విన్నా గానీ ఐ నెవర్ నేనెప్పుడు అదే రిలిజియన్ ఫాలో అవుతున్నోళ్ళతో మాట్లాడలే. ఆ! ఫస్ట్ టైమ్ ఓకే. నేను చెప్పా అనమాట. నువ్వే నాకు ఫస్ట్ హ్యూమన్. ఆ రిలిజియన్ ఫాలో అవుతున్నోళ్ళతో మాట్లాడుతున్నాను. వెరీ ఇంట్రెస్టింగ్ ఆహ్, డిఫరెన్స్ ఏమైనా ఉన్నాయా? లైక్ హి ఈస్ టాకింగ్ అబౌట్ రిలిజియన్ అది వేరే టాపిక్. సో, అది తర్వాత మళ్ళీ మాట్లాడదాం. దాని తర్వాత సడెన్‌గా మా సాక్రిఫైజులుంటాయి. అంటే మన రిలిజియన్ గురించి చెప్తుంటే మాకిలా ఉంటాయి, ఇవి ఉంటాయి అంటే, మాకు ఉంటాయి హ్మ్. అన్నాడు. అవునా? ఓహ్! వెరీ ఇంట్రెస్టింగ్, ఇంట్రెస్టింగ్. ఓకే. మరేంటి కోడ్లు, మేకలునా సాక్రిఫైస్ చేస్తారంటే, లేదు హార్స్ అన్నాడు. నాకు ఓహ్! సడెన్‌గా ఆగిపోయింది. లైక్ లిటరల్లీ యెస్. యాహ్! గుర్రాల్ని ఓకే. సాక్రిఫైస్ చేస్తారాళ్ళు. ఓకే. ఓకే. అండ్ ఆ మీట్ తింటారు. ఆ! అండ్ అది ఒక డెలికసీ గూడా. ఓకే. 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 అదయిపోయింది. అక్కడ ఫుల్లు ఒక యాహ్! అంటే నా హోల్ లైఫ్‌లో గుర్రంని తినొచ్చు అనే ఐడియా రాలేదు నాకు అప్పటిదాకా. గుర్రాన్ని గూడా తినొచ్చు అని. ఆహ్, సో, నేనిక్కడ హాంబర్గ్‌లో కొన్ని ప్లేసెస్‌లో ఇప్పటికి తింటారన్నమాట. సో ఇక్కడ తింటారు. ఇంకా ఆ! ఉంది స్టోరీ. అది అవును. జాపనీస్ ఆ అబ్బాయి అదయిపోయింది. ఓకే. ఇక్కడ ఐలాండర్స్ ఉంటారనమాట. ఆ! వేరే వేరే చిన్న చిన్న దీవుల నుంచి వచ్చినోళ్ళుంటారు. ఓకే. వాళ్ళు గూడా సేమ్. కానీ రిలిజియన్ ఒకటి కాదు. బట్ హ్మ్. వాళ్ళు హ్మ్. కూడా హార్స్‌ని తింటరు. ఇన్‌ఫాక్ట్ ఇక్కడ అవైలబుల్‌గా ఉంది. నేనుండే ప్లేస్‌లో హార్స్ మీట్ దొరుకుతది. ఓకే. యెస్. యాహ్! దొరుకుతది. తింటారు గూడా. ఒకసారి ఇక్కడ ఒక ఆ సెక్ట్ ఆఫ్ పర్సన్‌తో మాట్లాడుతున్నప్పుడు "ఎప్పుడు తినలేదా?" అన్నాడన్నమాట. తినలేదు. అసల మైండ్‌లో ఊహించుకోవడానికి కూడా కొంచెం కష్టంగా ఉంది అన్నా అనమాట. కష్టం ఇన్ ద సెన్స్ లైక్ నేనెప్పుడు అనుకోలే గుర్రాన్ని అవును. తినొచ్చు అవునవును. గుర్రం అది. గూడా తినొచ్చు. సరే ఈసారి దొరికినప్పుడు కుక్ చేసి తీసుకొస్తా అన్నాడన్నమాట. లైక్ నేను అవునని చెప్పలే. జస్ట్ ఆలోచిస్తున్నాననమాట. యూజువల్లీ అవునో, కాదో చెప్తాం. లైక్ ఆలోచిస్తున్నాను. ఆ! బానే ఉంటది, బానే ఉంటది. అంత ఆలోచించక్కర్లేదు. మిగతావన్నీ తింటున్నప్పుడు లేని మొరాలిటీ గుర్రాన్ని తింటే ఎందుకొస్తుంది అవును. అన్నాడన్నమాట. స్ట్రెయిట్ ఆన్ మై ఫేస్. లైక్ ఇది నిజమే. లైక్ ఆబ్వియస్లీ మిగతావన్నీ తింటున్నప్పుడు లేని అవును. మొరాలిటీ సడెన్‌గా గుర్రాన్ని తింటే ఎందుకొస్తుంది అని. బట్ యాహ్! ఐ థింక్ ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ యూ రిలేట్ టు దట్ యానిమల్ ఆర్ నీ మైండ్‌లో ఏముంది అని. బట్ యాహ్! అవును. సో, ఇక్కడైతే ఉంది. ఇది ఇంకోటేంటంటే ఇక్కడ చీజెస్ ఎక్కువుంటాయి కదా! హ్మ్. చీజు ఒక చీజుంటది. ఆ చీజ్‌లో మచ్చలు కనపడతాయి నేను అవును. ఒక బ్లాక్ చీజ్ చూసాను నేను. యాహ్! మచ్చలు కనపడ్డాయి. యెస్. మచ్చలు కనపడితే నా కొలీగ్ ఎప్పుడో నా కొలీగ్ తీసుకుంటుంటే ఆ చీజ్ స్లైసు ఒకేదో పార్టీ ఉంటే ఆ స్లైస్ రకరకాల చీజ్ స్లైసెస్ ఉంటాయి. హ్మ్. ఒక్కొక్కటి ట్రై చేస్తుంటే ఆహ్, నేను టేస్ట్ చూసి అది పక్కన పెట్టేసాను.
సో, హ్మ్. అది పడేసాను యాక్చువల్‌గా నేను. పడేస్తే ఇది నా కొలీగ్ చూసింది. హ్మ్. కొలీగ్ చూసి వచ్చి, "ఏంటి పడేస్తున్నావు? ఈ చీజ్ నాకు నచ్చలేదు. చాలా చేదుగా ఉంది. హ్మ్. స్మెల్ చాలా దరిద్రంగా ఉంది. హ్మ్. లైట్‌గా వాంతి హ్మ్. కూడా వచ్చేలా ఉంది" అని హ్మ్. అన్నాను నేను. అంటే అప్పుడు బాగా నవ్వి చెప్పింది. "అయ్యో! నీకు అసలు ఇదేంటో తెలుసా?" అని చెప్పి ఇది లిటరల్‌గా కొల్లబెడతారు ఇంచుమించు. అవును. ఇంచుమించు చీజ్‌ని కొల్లబెట్టి లోపల పురుగులు కూడా పట్టేత్తాయన్నమాట. ఆ పురుగులు బయటకొచ్చేత్తా ఉంటే కొన్ని చచ్చిపోయి డికే అయిపోయి ఆ మచ్చలవి అలా ఫార్మ్ అవుతాయి. అవును. అవును. సో, కొన్నేమో తీసేత్తారంట. అబ్బా! ఇంతకీ ఆ చీజ్ చాలా పాపులర్. కొంతమంది చాలా ఇష్టంగా తింటారు అనంది. ఆ! ఓకే. యాహ్! అప్పుడు చాలా షాకయ్యాను. సో, నాకు షా ఇంకో క్వెషన్ ఈ ఈ ఎక్స్‌పీరియన్స్ ద్వారా వచ్చిన క్వెషన్ ఏంటంటే, అసలు ఏం డిసైడ్ చేసింది మనిషి ఇలా తింటున్నాడు? హ్మ్. మనిషి ఈ ఫుడ్ తినడానికి హ్మ్. ఈ ఫుడ్ ఒక్కొక్క చోట మనిషి ఒక్కొక్క చోట తింటున్నాడు ఫుడ్ కదా! అవును. అవును. హ్మ్. సో, ఎందుకు ఒక్కొక్క చోట ఒక్కొక్క ఫుడ్ తింటున్నాడు? కారణాలేంటి? హ్మ్. హ్మ్. అని చెప్పి క్వెషన్స్ ఎక్కువొచ్చినియమాట. హ్మ్. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, నీకు నార్త్‌లో ఎక్కువ మన ఇండియాలో నార్త్‌లో వీట్ ఎక్కువ తింటారు. హ్మ్. హ్మ్. సౌత్‌లో రైస్ తింటారు. అవును. ఓకే. సౌ సౌత్‌లో ఇప్పటికే మా ఇంట్లో ఒంట్లో బాగోనప్పుడు రోటీ తింటారు. హ్మ్. బాగా యాక్టివ్‌గా ఉన్నప్పుడు రైస్ తింటారు. రైస్ తింటాం. హ్మ్. అని ఇప్పటికి ఆ ఉద్దేశం మా ఇంట్లో ఉంది. సో, హ్మ్. హ్మ్. ఇలా మాట. సో, కారణం ఏంటంటే, హ్మ్. మనకి వాటర్ ఎక్కువ. సౌత్‌లో వాటర్ రివర్స్ ఎక్కువ. హ్మ్. హ్మ్. పంజాబ్‌లో గూడా అదే పంజాబ్ అంటే పేరు కూడా అక్కడి నుంచే వచ్చింది గదా! ఆ 5 అవును. రివర్స్ 5, అని. 5 రివర్‌లు. హ్మ్. 5 నదులు. సో, పంజాబ్‌లో వాటర్ ఎక్కువుండవు. రైస్‌కి ఎక్కువ వాటర్ కావాలి. అవును. సో, ఒకప్పుడు మనం అంచుమించు అందరూ ఆహ్, అమ్మమ్మతో మాట్లాడేవాడిని నేను. అమ్మమ్మతో ఒకసారి అడిగితే ఏంటంటే, అమ్మమ్మకి కూడా ఒక ఏజ్‌లో రైస్ ఎక్కువ తినేవారు కాదు. అవును. సౌత్‌లో గూడా బు రైస్ ముందు మిల్లెట్స్ ఆ! తినేవారు. రైస్ ఆ! అది నేను ఎప్పుడో ఓల్డర్ మా అమ్మమ్మే ఒకానొక వరకు రాగి, జావర్లు ఇవే తినేవారీళ్ళు. అవును. 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 సో, ఈ గ్రీన్ హ్మ్. రెవల్యూషను, ఈ ఫెమిన్ సో, నీకు ఆ ఫెమిన్ ఎక్కువైపోతున్నప్పుడు తక్కువ టైంలో ఎక్కువ రైస్ పండించాలి, ఎక్కువ ఫుడ్ పంపించాలి అన్న టైంలో గ్రీన్ రెవల్యూషన్ వచ్చినప్పుడు ఇంక రైస్ మొత్తం పాకేసింది. ఆ హ్మ్. రైస్ ఎక్కువ వాటర్ కావాలి. ఆ ఎక్కువ వాటర్ ఉన్నప్పుడు ఎక్కడుంది ఆబ్వియస్‌లీ సౌత్‌లో ఎక్కువుంది. ఇంకా అంతే హ్మ్. మొత్తం పండించే దొబ్బారు. ఎవడు పడితే ఆడు ఎక్కడ పడితే అక్కడ రైస్ ఏసేసారు. హ్మ్. ఏసేసి మొత్తం పండిచ్చేసారన్నమాట. ఇంక అలా రైస్ మనం తినడం స్టార్ట్ చేసాం. నార్త్‌లో ఇంక వీట్ అలా ఉండిపోయింది. హ్మ్. ఇది ఎగ్జాంపుల్. ఎగ్జాంపుల్ హ్మ్. యాక్చువల్‌గా షాక్ అయ్యానన్నమాట. నాకు తెలిసి మోస్ట్‌లీ మన ముత్తాతలతో మాట్లాడితే ఆళ్ళకి కూడా తెలీదు ఎందుకు ఇంత రైస్ తింటామని. అవును. హ్మ్. సో, అది అలా అనిపించింది. అలాగా ఎందుకు ఒక్కొక్క తింటాం? ఇన్‌స్టెన్సు క్వెషన్ అదే. ఆహ్, ఆ! క్వెషన్ అదే గదా! ఎందుకు తింటాము అవును. అన్నట్టు. హ్మ్. ఎందుకు తింటున్నాం? హ్మ్. ఎందుకు ఈ ఫుడ్ ఒక్కొక్క చోట వాట్ షేప్స్ థిస్ ఫుడ్? హ్మ్. ఏమో చాలా థియరీస్ ఉంటాయి. నాకు అవును. గుర్తున్నంత వరకు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా కాకుండా సబ్ కాంటినెంట్ కాకుండా ఏషియన్ సైడ్ తీసుకున్నాం అనుకో చైనీస్ ఆర్ ఆ పార్ట్ ఆఫ్ ద వరల్డ్. హ్మ్. వాళ్ళేమనుకుంటారు అంటే ఒక బలమైన యానిమల్ ఉంది. హ్మ్. ఏదైనా అనుకో ఒక బలమైన యానిమల్ ఉంది. ఆ యానిమల్ తింటే మనం ఆ యానిమల్ అంత బలం అవుతాం అనుకుంటారు. వాళ్ళ ఫిలాసఫీ అది. ఓకే. 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 వాళ్ళ హ్మ్. ఫిలాసఫీ అది. ఎలా అంటే కొంతమంది ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు లైక్ వాళ్ళు స్నేక్స్ తినడమో, లేకపోతే బ్యాట్స్ తినడమో, ఏవో అన్ని రకాలు హ్మ్. తింటారు వాళ్ళు. అవును. ఓకే. సో, వాళ్ళ ఐడియా ఏంటి అంటే ఇప్పుడు టైగర్ ఉందనుకో, టైగర్ ఆహ్, పౌడర్ ఏదో తింటరు. ఆహ్, లైక్ దాన్నేదో అంటారబ్బా! ఫెర్టిలిటీ పెరుగుతది అని చెప్పి వాళ్ళ నమ్మకం ఏదో ఉంటది. ఆ! ఓకే. అవును. దానివల్ల పోచింగ్ ఎక్కువైతది. చైనీస్ హ్మ్. మెడిసిన్‌లో ఉంటదనమాట. ఇలాగా కొన్ని రేర్ స్టఫ్ తింటరు. అది ఎందుకు అంటే ఆళ్ళ ఫిలాసఫీ నుంచి. వాళ్ళ ఐడియా ఏంటి అంటే ఆ యానిమల్ అది తింటే ఆ యానిమల్ బయట ఇప్పుడు చాలా దృఢంగా, బలంగా ఉందనుకో, అది హ్మ్. మనం తింటే మనం గూడా అలాగ అవుతామని. ఓకే. సో, ఆ ఐడియా స్టెమ్మింగ్ నుంచి స్టార్ట్ అవుతది. ప్రతిదాన్ని ఇది తింటే ఫ్లూయిడ్ మేబీ పాముని తింటే ఫ్లూయిడ్‌గా, ఫ్లెక్సిబుల్‌గా ఉంటామనో ఏదో ఒక ఓకే. ఐడియాలజీ సూపర్‌స్టిషనే అది. బట్ స్టిల్ ఎలా ఫార్మ్ అయింది అంటే మేబీ దిస్ ఆ అవును. ఐడియాలజీ నుంచి అయ్యుండొచ్చు.
సో, ఫర్ ఎగ్జాంపుల్ చైనాలో అయితే హ్మ్. చైనాలో అయ్యుండొచ్చు. వెస్ట్‌లో ఏంటంటే ఇక్కడ అబ్జర్వ్ చేసిందేంటంటే బేసిక్‌గా చలికాలంలో 6 నెలలు నీకేం దొరకదురా. హ్మ్. సో, నీకు ఏది దొరికితే నీకు మీట్ ఈస్ ద మెయిన్ కన్జంప్షన్. ఈళ్ళకి మాంసం మెయిన్ కన్జంప్షన్. అవును. ఎందుకు అంటే నీకు ఈ వెదర్‌కి హార్ష్ వెదర్‌కి నీకు వేరే ఆప్షన్స్ ఏం లేవు. సో, మీట్ యాక్చువల్లీ వెజిటబుల్ నీకు డెలికసీ. అవును. హ్మ్. నీకు కూరగాయలు ఎవడైనా తింటున్నాడంటే వాడిని ఓహ్! కూరగాయలు తింటున్నారు వావ్! అని హుహు. ఆడిని ఓహ్! అది చూస్తారన్నమాట ఆడిని. ఎగ్జాక్ట్‌లీ మనకు అపోజిట్ ఇక్కడ. సో, ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇది ఇంట్రెస్టింగ్ అనిపిత్తది. పిజ్జా నీకెప్పుడైనా చూడు సౌత్ ఇండియన్ డిషెస్‌లో వెస్టర్న్ డిషెస్‌లో ఏంటంటే పెద్ద ఓవెన్ ఉంటది కదా! పెద్ద మంట ఉంటది. హ్మ్. మంటలో నీకు అది పెడతారు. ఇది హ్మ్. పెట్టేస్తారన్నమాట. హ్మ్. మన దాంట్లో ఏంటంటే ఎక్కువ టైం మన దాంట్లో పుల్లలు కాకుండా వేరే స్టైల్. ఒక ప్యాన్ అవును. ఉంటది. మంట పెడతారు. హ్మ్. హ్మ్. బేసిక్‌గా అది ఎందుకు ఏంటంటే, ఈళ్ళకి వింటర్‌లో డ్రై వుడ్ ఉంటది కదా! వింటర్‌లో మొక్కలు మొత్తం ఏమి ఉండవు. హ్మ్. ఆహ్, ఆకులు లేకుండా ఉంటాయి. హ్మ్. హ్మ్. ఈ వుడ్ ఎక్కువ దొరుకుద్ది కదా! అవును. ఈ మొక్కలు మొత్తం దొరుకుతాయి కాబట్టి ఇయన్నీ తీసేసి, ఇరగ్గొట్టేసి మొత్తం స్టోర్ చేసేసుకుంటారు. స్టోర్ చేసేసి ఈటిలిని కాల్చేస్తారన్నమాట. ఈ కాల్చేసి అందులో ఫుడ్ పెట్టేస్తారు. హ్మ్. హ్మ్. వెస్టర్న్ స్టైల్ ఆఫ్ కుకింగ్ మొత్తం ఏంటంటే, ఒక పెద్ద ఓవెన్‌లా చేసుకొని, ఒక పెద్ద మంటలా పెట్టుకొని, అందులో ఏది పడితే అది ఫుడ్ పెట్టేయడం. హ్మ్. హ్మ్. నీకు పిజ్జా కూడా అందుకే అలా. సో, నీకు ఇప్పటి స్టైల్ కూడా ఇంచుమించు అలాగే ఉంటది. ఒక అవును. పెద్ద మంటలా క్రియేట్ చెయ్యి, అందులో రకరకాల ఫుడ్ పెట్టేయి లోపల. నువ్వు హ్మ్. కేక్ కూడా అంతే. ఈళ్ళు చేసే కేక్స్ కూడా ఎందుకే సో, ఆ కేక్సు ఈళ్ళకెక్కువ వుడ్ దొరికిదనమాట మంట పెట్టడానికి. హ్మ్. అలా. సో, అలా షేప్ అయింది. ఒకసారి ఏదో స్టోరీ ఒకసారి చదివానన్నమాట. చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. ఐర్లాండ్‌లోనో ఎక్కడో ఫుడ్డు ఆహ్, ఇంక ఈళ్ళేంటంటే ప్రతి వింటర్ ఛాలెంజింగ్‌గా ఉండేదనుకుంటా ఆ టైంలో ఆళ్ళకి. హ్మ్. ఏదో ఒక ఛాలెంజింగ్‌గా ఉండేది. ఆహ్, బంగాళదుంపలు ఆహ్, ఒక రాజుకి ఐర్లాండ్‌లో ఒక రాజుకి బంగాళదుంపలు దొరికినాయి. హ్మ్. బేసిక్‌గా ఆడికి పరిచయం చేశాడు. ఎవడో ప్రపంచం మొత్తం తిరిగి "ఏవండీ రాజుగారు, రాజుగారు ఈ బంగాళదుంప ఒకటుంది. ఇది హ్మ్. పెరుగుతుంది. హ్మ్. మనం మన దేశంలో కూడా పండిద్దాం. హ్మ్. అంటే ఇది ఈజీగా పెరుగుద్ది. మనకి ఎనర్జీ కూడా పనికొత్తది. బా జనాలు తినొచ్చు. ప్రతిసారి ఈ కరువులు గట్టా ఉండాల్సిన అవసరం లేదంటే వీడేం చేశాడు, అందరిని బంగాళదుంపలు తినండి హ్మ్. అంటే ఎవడు తినట్లేదు. ఓకే. సడెన్‌గా నువ్వు ఫుడ్ ఒకటి సడెన్‌గా తినమంటే ఎవడు తింటాడు? ఎవడు తినడు కదా! హ్మ్. హ్మ్. అది నీకు జనరేషన్స్ వైస్ రావాలి. ఎవడు తినట్లేదు. హ్మ్. ఆడేం చేశాడంటే అప్పుడు ఈ జనాలు తినట్లేదు. ఇప్పుడెలా కరువొచ్చేద్ది మళ్ళీ చచ్చిపోతారు అని చెప్పి, ఈ పొటాటో ప్లాంట్స్ అన్ని పెట్టి చుట్టూరు ముళ్ళ కంచెల కింద పెట్టాడు. ఓకే. ఇది చాలా ఇంపార్టెంట్ ఏరియా ఎవడు రాకూడదు. హ్మ్. హ్మ్. ఆ! భటులను పెట్టి సోల్జర్స్‌ని గట్టా పెట్టి, హ్మ్. ఆర్మీని పెట్టి చుట్టుపక్కల ఆర్మీ పెట్టి పంట చుట్టూరు పెట్టాడన్నమాట. హ్మ్. ఏంటి బంగాళదుంప పంట చుట్టూరు ఆర్మీని పెట్టాడు. హ్మ్. పెడితే జనాలు ఏంటి రాజేంటి ఇంత సెక్యూరిటీ పెట్టాడు. ఇది హ్మ్. చాలా ఇంపార్టెంట్ అనుకుంటా. ఇది హ్మ్. చాలా ప్రెస్టీజియస్ అనుకుంటా హ్మ్. అని జెప్పి జనాలు ఇంట్రెస్ట్ చూపిచ్చారు. ఓకే. ఇంట్రెస్ట్ చూపిస్తే వాళ్ళకి బాగా నచ్చి పొటాటో తినడం స్టార్ట్ చేశారు. హ్మ్. సో, నాకేమనిపించిందంటే సేమ్ ఇలాంటి స్టోరీ ఇంట్లో సౌత్‌లో ఉప్మా ఎలా వచ్చిందో తెలుసా? ఉప్మానా? ఆ! ఓకే. ఓకే. హుహు. ఉప్మా బేసిక్‌గా ఏంటంటే బ్రిటిషర్సు రైస్ ప్రొడక్షను తగ్గిపోయిందన్నమాట. హ్మ్. రైస్ ప్రొడక్షన్ తగ్గిపోతే ఇప్పుడెలాగా రైస్‌కి ఆల్టర్‌నేట్‌గా ఈళ్ళు జనాలకి ఏదోటి పరిచయం చేయాలని చెప్పి బ్రోకెన్ వీట్ ఈ ఓకే. గోధుమలు బ్రోకెన్ వీట్‌ని ఎంకరేజ్ చేశారన్నమాట. ఓకే. బ్రిటిషర్స్ ఎంకరేజ్ చేశారు. ఇది తినండి, ఇది తినండి ఇలా చేసుకోవచ్చని చెప్పి అప్పుడు మన సౌత్ ఇండియా వాళ్ళకి బాగా నచ్చి హ్మ్. ఐ థింక్ మోస్ట్‌లీ మద్రాస్‌లో అనుకోండి స్టార్ట్ అయిందక్కడ. ఓకే. సో, బ్రిటిషర్స్ ఎంకరేజ్ చేశారు. అలాగా పాలిటిక్స్ కూడా ఇన్‌ఫ్లూయెన్స్ చేసినియన్నమాట. అవును. ఆబ్వియస్‌లీ రాజులు, బ్రిటిషర్సు ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తాయి. లైక్ ఎగ్జాంపుల్ అదే ఇందాక అన్నట్టు స్టార్ట్ చేశా గదా! ఆహ్, చైనీస్ లేదా ఏషియన్ క్యుజిన్‌కి కొన్ని నమ్మకాలు బట్టి అలాగా. అదొక్కటే అవును. బేస్ కాదు. బట్ ఇట్ అవును. ఈస్ ద బేస్. అవునవును. ఇండియాలో ఒకటేమో కూడా ఉంటది. నీవున్న లొకేషన్ బట్టి. హ్మ్. లొకేషన్ బట్టి ఉంటది. అండ్ యువర్ ఫిలాసఫీ బట్టి గూడా ఉంటది. అవును. ఇండియాలో ఫుడ్‌ని వెస్టర్న్‌కి, ఇండియన్‌కి డిఫరెన్స్ నాకేమనిపిస్తది అంటే వెస్టర్న్‌కి ఫుడ్‌లో ఏముంది అని ఆలోచిస్తారు.
అవును. నువ్విప్పుడు అవును. ఫుడ్ చూస్తావు ఒక ప్లేట్‌లో ప్రోటీన్, కార్బ్స్, ఫైబర్ అవును. ఇవి ఆలోచిస్తారు. మనం ఏం ఆలోచిస్తామంటే, ఆ ఫుడ్డు మన బాడీలోకెళ్ళాక ఏం చేస్తది అని ఆలోచిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మజ్జిగ తాగితే నీకు సలవ చేస్తది. చలవ చేత్తది. లేదా అవును. కోడి కూర తింటే నీకు వేడి చేస్తది. అంతేగాని అందులో నీకేమి ప్రోటీన్ ఉంది, ఏమి ఉంది అని ఆలోచించరనమాట. అవునవును. ఐ థింక్ బోత్ ఆర్ రైట్. బికాజ్ ఎందుకు రైట్ అని అంటున్నానంటే, వెస్టర్న్ సైడోడు అది నువ్వు తినిన తర్వాత ఏమైతది అని ఆలోచించడు. నువ్వది తినాలి, తినంతే. హ్మ్. అండ్ ఆల్ గట్ బ్యాక్టీరియా ఆర్ ఆల్ కైండ్ ఆఫ్ బయాలజీ ఈస్ బిల్ట్ లైక్ దట్. అవును. నాకు తెలిసిన నా ఫ్రెండ్స్ ఇక్కడ తెల్లోళ్ళు ఘోరంగా, ఘోరంగా మీట్ తింటరు. అంత నేను అవును. అవునవును. తిన్నాననుకో లైక్ అసల కాన్‌స్టిపేషన్ వచ్చి సస్తాను. అవును. ఇంపాసిబుల్ అది. సో, ఈదర్ నువ్వు గట్ బయోమ్ మార్చాలి. ఏదో ఒకటి చేసి లైక్ తీసుకొని టాబ్లెట్స్ తీసుకోనో, ఏదో చేసుకోనో నువ్వు గట్ బయోమ్ మార్చాలి. లేదా నీ ఫుడ్ నువ్వు నీ, నీ బయాలజీ ప్రకారం నీ ఫుడ్ నువ్వు తిని అందులోనే ప్రోటీన్ ఇంక్లూడ్ చేయాలి. యూ డివైడ్ ఫుడ్ అది నువ్వు తినిన తర్వాత నీ బాడీ ఏం చేస్తదని. సాత్విక్ 3 ఉంటాయి. నాకు థామస్. ఎగ్జాక్ట్‌గా ఆ! నేమ్స్ తెలీదు. సో, అవి అవును. అందుకే వచ్చినాయన్నమాట. నువ్వు ఇది తింటే బాడీ హీట్ అయితది. లేదా నువ్వు తింటే అవును. నువ్వు ఇలా అయితావు. నీ బాడీ ఇలా రియాక్ట్ అవుతది. సో, దాన్ని బట్టి ఫుడ్స్ తినడం స్టార్ట్ చేసాం మనం. అవునవును. అందుకే మన దాంట్లో ఎక్కువ వెజిటబుల్స్ అవుంటాయి. బికాజ్ యూ యూ ఆల్వేస్ థింక్ ఆర్ మన ముందు వాళ్ళు దే ఆల్వేస్ థాట్ దట్ ఇది తింటే ఇది మంచిది. నీ బాడీకి మంచిది. హ్మ్. ఇండియన్స్ ఎప్పుడు అదే చెప్తారు. ఎస్పెషల్లీ ఇంట్లో పెద్దోళ్ళు. ఇది తింటే నీ ఒంటికి మంచిది అంటారు. అంతేగాని అందులో ఏముంది? నువ్వేం తింటున్నావు దే డోంట్ కేర్. బట్ నీ ఒంటికి మంచిది కాబట్టి నువ్వు తినాలి. అవును. ఓకే. లైక్ అదే వెస్టర్నోళ్ళు ఇక్కడ ఒక మదర్ వాళ్ళ కొడుక్కో, కూతురికో చెప్పేదేంటంటే నో, నో, నో థిస్ హాస్ ప్రోటీన్. హ్మ్. ఇందులో ప్రోటీన్ ఉంది కాబట్టి నువ్వు తిను. నీకేమైతదో అదంతా ఆళ్ళకనవసరం. ఇది ప్రోటీన్ ఉంది. నీకు బాడీకి మంచిది. అంతే. ఇండియాలో అలా కాదు. పాలు తాగు. పాలు తాగితే నీకు వెచ్చగా పాలు ఉంటుంది. తాగు, పాలలో మంచిగా పసుపు తాగు, పసుపేసుకొని ఆ! తాగు రొంపెడితే. యాహ్! సో, దాన్ని బట్టి కూడా డిసైడ్ అయితదనమాట. అవును. అండ్ నెక్స్ట్ అవైలబిలిటీ. నువ్వు ఏ ఏరియాలోస్ ఉన్నావు, ఏ ఫుడ్స్ అవైలబుల్‌గా ఉన్నాయి. కోస్ట్‌లో ఉన్నావు. ఇప్పుడు నేను ఒక కోస్టల్ సైడ్ నుంచి వస్తున్నా. అవును. ఐల్ మేబీ వారానికి 7 రోజుల్లో 5 రోజులు చేపలు తినిన సిట్యుయేషన్స్ గూడా ఉన్నాయి. హ్మ్. బట్ నేను చదువుకున్న అదే ఇంజినీరింగ్ చదువుకున్న ప్లేస్‌కొస్తే లైక్ చేపల నాకు తెలిసి ఇంజినీరింగ్ జాయిన్ అయ్యాక నేను కొన్ని మందిని చూసి వాళ్ళు జీవితంలో చేప తినలేదు. అప్పటిదాకా చేపలే తినలేదాళ్ళు. నేను చాలా షాక్ ఓహ్! అయ్యాను. ఆ! ఓకే. జీవితంలో ఒక్కసారి కూడా చేప తినలేదు. వాళ్ళు మా ఇంటికొచ్చి ఫస్ట్ టైమ్ చేప తిన్నారు లైఫ్‌లో. ఓకే. దట్ ఈస్ టూ మచ్. అంటే నాకర్థం కాలే. అది యాహ్! అప్పటిదాకా అసలు చేపలే తినలేదు అంటే ఐ మీన్ వాళ్ళేమి వెజిటేరియన్స్ కాదు. వెజిటేరియన్స్ ఐ అదే అండర్‌స్టాండ్. అర్థమైంది. అర్థమైందండి. ఆ! ఆళ్ళు నాన్ వెజిటేరియన్సే. బట్ ఆళ్ళు అప్పటిదాకా చేపలే తినలేదు. అవును. సో, దట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్. సో, అవైలబిలిటీ కూడా. అవైలబిలిటీ మేక్స్ ఎ బిగ్ డిఫరెన్స్. అవును. నేనింకోటి అబ్జర్వ్ చేసిందేంటంటే ఆహ్, చాలా సెన్సిటివ్ ఇది. ఓకే. నా ఫ్రెండు అదే నా ఫ్రెండ్స్ వాళ్ళు బ్రాహ్మిన్స్ మాట. హ్మ్. సో, వాళ్ళు బ్రాహ్మిన్స్ అయితే వాళ్ళ ఇంటికెళ్ళేవాడిని. నేను ఆల్‌మోస్ట్ సొంత కొడుకులాగే చూసుకునేవారు. సో, హ్మ్. మామూలుగా హ్మ్. హ్మ్. నేను ఇంకెలా అంటే ఒక్కొక్కసారి ఒక లంచ్ ఇక్కడ చేస్తే, అమ్మ నేను సాయంత్రం ఆంటీ ఆళ్ళ దగ్గర తినేస్తాను అనేవాడిని. హ్మ్. సో, హ్మ్. డిన్నర్ అక్కడ చేసేవాడు. నేను అబ్జర్వ్ చేసేవాడిని. ఆహ్, చాలా రకరకాల వంటలు వండేవారురా. హ్మ్. అంటే కూరగాయలు దాలే. అంటే అవును. చూడ్డానికి ఆన్ ద మెయిన్ థింగ్ పప్పే. కానీ పప్పు వెరైటీగా ఉండేది. అవును. హ్మ్. పప్పులో ఏదో నేను ఒకటి ఏస్తా ఉంటారు. ఆ! సో, ఇంకోటేంటంటే ఇప్పుడు బీరకాయ లేకపోతే వెజిటబుల్స్ అంతా కామనే. హ్మ్. హ్మ్. లేపోతే ఈ పచ్చళ్ళు ఇవన్నీ ఇంచుమించు అన్నీ మనకేం దొరుకుతాయి మా ఇంట్లో ఏం దొరుకుతాయో ఆళ్ళకి అవే దొరుకుతాయి. కానీ డిఫరెంట్‌గా చేసేవారు. అయితే ఏంటి అప్పుడు అమ్మతో అన్నాను. అమ్మ ఆంటీ కొంచెం డిఫరెంట్‌గా వండుతారు. కానీ అప్పుడు తెలీదు. అప్పుడు ఆ పర్స్‌పెక్టివ్ తెలీదు. సో, హ్మ్. ఏంటి ఆంటీ ఎందుకు అలా వండుతదో తెలీదు.
ఒకసారి ఆంటీ మా ఇంటికొచ్చారు. మా ఇంటికొడితే మా అమ్మ అడుగుతుంది. మా హ్మ్. అబ్బాయి ఇది బా నచ్చిందంటండి. ఎలా వండారండి అని అడుగుతుంది. హ్మ్. నేననుకున్నాను మా అమ్మకి తెలియకపోవడం ఏంటి? మా అమ్మకి అన్నీ అన్నీ వండొచ్చు. అన్నీ తెలుసు కదా! అన్నీ వండుద్ది. మా అమ్మకి తెలియకపోవడం మా అమ్మ వండుద్ది. ఆంటీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తుందనమాట. హ్మ్. ఆంటీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటే, ఓకే. ఇలా చేస్తామండి. మేమిలా చేస్తామండి అంది. అప్పుడు రియలైజ్ అవ్వలే. స్కూల్ టైమ్‌లో రియలైజ్ అవ్వలే. అప్పుడు ఇక్కడికొచ్చిన తర్వాత అబ్బా! రియలైజ్ అయిందేంటంటే, బేసికల్లీ కాస్ట్ అనేది రకరకాలుగా డిఫరెన్షియేట్ అయింది. బేసికల్‌గా కాస్ట్ అనేది రకరకాల్లో కనిపించింది. మన సొసైటీలో, మన ఇండియన్ సొసైటీలో ఎకానమీ, డబ్బు విషయాల్లో రకరకాలు పడుద్ది. ఫుడ్ విషయంలో కూడా కాస్ట్ అనేది చాలా డిఫరెన్స్ చూపిచ్చింది అని నాకు ఇప్పుడు అర్థమైందన్నమాట. ఇప్పుడు డాట్స్ కనెక్ట్ చేసుకున్నాను. హ్మ్. నా ఫ్రెండ్ ఒకసారి ఎవరో హ్మ్. వేరే కాస్ట్ అనుకుంటా. సో, వాళ్ళేదో నా ఫ్రెండు ఇక్కడ పరిచయమాడు. వాడేదో వండాడు. వాడేదో వండి తీసుకొస్తే తిన్నాను. ఒరేయ్! ఇది భలే ఉందిరా అన్నా. భలే ఉంటరా అంటే హ్మ్. ఈ అప్పుడు మా అమ్మతో అన్నా. మా అమ్మతో అంటే మీకు తెలుసా నాకు తెలీదంది. సో, ఇప్పుడు ఇంత వయసొచ్చిన తర్వాత ఇప్పుడు తెలియకపోవడం ఏంటని ఈ డాట్స్, ఈ చిన్నప్పుడు జరిగిన డాట్స్ అన్నీ కనెక్ట్ చేసుకొని తెలిసింది ఏంటంటే ఓకే. కాస్ట్ డిఫరెన్స్ కూడా ఉంది. సో, బేసికల్లీ ఒక స్పెసిఫిక్ కాస్ట్ కొంతమంది డిఫరెంట్‌గా తింటారు. కొంతమంది డిఫరెంట్‌గా తింటారు. హ్మ్. అది నేను అబ్జర్వ్ చేశా. సో, అవైలబిలిటీ, డిఫరెంట్ సోషల్ హైరార్కీ, వెదరు హ్మ్. ఇంకా యాహ్! ఈ రకరకాల కారణాలతో మనుషులు తింటారన్నమాట అని యాహ్! అనిపించింది. యాహ్! ఆబ్వియస్‌లీ కాస్ట్ మేజర్ రోల్ సబ్ కాంటినెంట్‌లో అయితే. హ్మ్. అవును. ఆబ్వియస్‌లీ. వేరే దగ్గర చెప్పలేనేమో గానీ, బట్ యాహ్! ఇండియన్ సబ్ కాంటినెంట్‌లో ఇట్ ఈస్ మాసివ్. హ్మ్. బికాజ్ నీకు ఫుడ్ అవైలబుల్ విషయంలో ఫుడ్ కూడా ఎంత డిఫరెన్స్ ఉంటదని షాక్ అయ్యా. లేదు, లేదు. నీకు అవైలబుల్ రిసోర్సెస్ తగ్గిపోతాయి. కరెక్ట్. సో, యాస్ యాహ్! యూ గో డౌన్ ఇన్ ద హైరార్కీ ఆర్ అవును. అప్ ఇన్ ద హైరార్కీ, ద అవును. సో, ఒకే అవైలబుల్ విలేజ్‌లో ఆఫ్ యాహ్! నా చిన్నప్పుడు సో, ఈ డాట్స్ కనెక్ట్ చేశా గదా! ఈ డాట్స్ హ్మ్. కనెక్ట్ చేసుకోలో చిన్నప్పుడు విషయాలన్నీ గుర్తొచ్చినాయి నాకు. చిన్నప్పుడు విలేజ్‌లో అమ్మమ్మ వాళ్ళ ఊర్లో పెరిగినప్పుడు ఒకే విలేజ్‌లో బేసికల్లీ ఏంటి ఒక్కొక్క హైరార్కీ ఒక్కొక్క కాస్ట్ ఒక్కొక్కటి తినేవారు. హ్మ్. సో, ఒక కాస్టోళ్ళు తాబేలు పట్టుకొని తినడం చూసామాట నేను. ఓకే. హ్మ్. ఇంకోటేంటంటే అది షాకయ్యా. అది ఇంకోటేంటంటే ఇప్పుడు మా పెద్దమ్మళ్ళకి గేదుంది. హ్మ్. గేదుంటే గేదెలు గట్టా పెంచుకునేవారు. గేదెలు పెంచుకుంటే దానికేదైనా జబ్బొచ్చిందనుకో, సో, హ్మ్. క్యూర్ అవ్వట్లేదనుకో, ఇంక చచ్చిపోతది. ఇంకా హ్మ్. ఒక 2 వీక్స్, 3 వీక్స్‌లో చనిపోతది అంటే, ఎవరో ఒకళ్ళొచ్చి మా ఊర్లోనే ఉంటారు. ఒకళ్ళు హ్మ్. వాళ్ళు అంటే వాళ్ళొచ్చి తింటారన్నమాట. అది సారీ వాళ్ళొచ్చి హ్మ్. హ్మ్. తీసుకెళ్ళిపోతారు. హ్మ్. హ్మ్. అప్పట్లో నాకు తెలీదు. నేను తీసుకెళ్ళిపోతారంటే మామూలుగా చంపేస్తారేమో, చంపేసి ఒక హ్మ్. స్పెసిఫిక్‌గా ఒక చోట పడేస్తారేమో అనుకున్నా. కానీ తర్వాత ఈ మధ్య నాకు తెలిసిందేంటి అంటే, ఈ మధ్యనే తెలిసింది. ఎందుకంటే ఈ మధ్యన మా విలేజ్‌కేదో డిసీజ్ వైరస్ ఏదో వచ్చింది. గేదెలకన్నిటికి వచ్చినియంట. హ్మ్. 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 ఆల్‌మోస్ట్ 50% సగానికి సగం చనిపోయినంట ఊర్లో గేదెలు. ఓకే. మొన్న మా పెద్దమ్మాళ్ళ గేదెకి రాలేదు. కానీ ఈ మధ్య మొన్నే వచ్చిందంట. మళ్ళీ వస్తే ఇంకా చనిపోతుందని తెలిసింది. వచ్చి తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోతే అప్పుడు అడిగా మొన్న, "ఏంటి ఏం చేస్తారంటే?" మొన్న తెలిసింది వాళ్ళే ఆహ్, చ చంపేసి వండుకొని తింటారండి. ఆ! ఓకే. చిన్నప్పుడు కూడా ఇదే చేసేవారు అని. హ్మ్. సో, ఒకే విలేజ్‌లో ఇంత డైవర్స్ మాట హ్మ్. ఫుడ్ హైరార్కీ. సో, అప్పుడు నేను షాక్ అయ్యా. ఓకే. ఇప్పుడు అర్థమవుతుంది ప్రతీది అని. హ్మ్. ఇంకోటి నేను చెప్పాలనుకుందేంటంటే, ఇప్పుడు ఫ్యూచర్ ఏంటి అని. సో, హ్మ్. ఫ్యూచర్‌లో మన ఫుడ్ హ్యాబిట్స్ ఎలా మారుతాయని. ఒక పక్కనేమో ఆహ్, ఇప్పుడు అందరూ వేగన్స్ మనం మీట్ తినకూడదు హ్మ్. అంటారు గదా! అవును. మీటు ప్రకృతికి మంచిది కాదు, క్లైమేట్‌కి మంచిది కాదు అంటారు. హ్మ్. యాక్చువల్‌గా ఆల్‌మోస్ట్ అది ఒక విధంగా కరెక్టే. నేనేదో రిపోర్ట్‌లో చదివితే ప్రపంచంలో ఇప్పుడు పంట పండిస్తారు గదా! పంట పండించే భూమి ఉంటది గదా! హ్మ్. అందులో 80% ఎంతో నాకంత గుర్తులేదు. చాలా ఎక్కువ. అది చాలా ఎక్కువని తెలుసు. 80% 70% ఎంతో. ఓన్లీ మేకలకి, కోళ్ళకి హ్మ్. ఆహ్, ఆవులు ఈ బీఫు, ఈ మాంసానికి,
హ్మ్. వీటి వీటికి ఫుడ్ ఏం కావాలో అవి పండించడానికి పండిస్తున్నారంట. అవును. బికాజ్ దట్ ఈస్ కమర్షియల్ క్రాప్. అవును. కమర్షియల్ క్రాప్. యాహ్! సో, అది నేను చాలా షాక్ అయ్యానన్నమాట. ఫర్ హ్మ్. ఎగ్జాంపుల్ సోయా. హ్మ్. సోయా సోయా ఆల్‌మోస్ట్ యూఎస్ చాలా సోయా కొన్ని బిలియన్ డాలర్స్ సోయా పంపిస్తుంది చైనా. హ్మ్. చైనా ఎప్పుడో చదువుతూ ఉంటే ఎందుకు చైనా పంపిస్తుందంటే, ఇంతకి దేనికి? పోర్క్‌కి, పందికి. హ్మ్. హ్మ్. ఆ పంది తినడానికి అంత ప్రొడక్షను చైనా తినేంత పోర్కు, ఆ పోర్క్‌కి తగ్గ ఫుడ్డు చైనా ప్రొడ్యూస్ చేయలేకపోతుంది. హ్మ్. చేయలేకపోతుంది. యూఎస్‌తోను, అర్జెంటీనాను డీల్ చేసుకుంటుంది. హ్మ్. సో, ఒక సైడ్ ఏంటంటే ప్రకృతికైతే సో, యాహ్! మంచిది కాదు. మనం అండ్ జంతువులను తినడం కూడా మంచిది కాన్న ఉద్దేశంతో వీళ్ళంటున్నారు. హ్మ్. ఓకే. మొక్కల్ని తినడం, ఇవి తినాలి, ఎంకరేజ్ చేయాలి ఇకట అని చెప్పి. ఇది ఒక పర్స్‌పెక్టివ్. నా ఇష్యూ నాకు కానీ వీళ్ళకి నా ఒపీనియన్ నా ఉద్దేశంలో ఏంటంటే, ఈ మొక్కలు తినాలి అంటే, ఒక ఫుడ్‌ని నువ్వు అంత ఈజీగా మార్చలేవు అని నా ఉద్దేశం. హ్మ్. ఒక ఫుడ్ హ్యాబిట్‌ని హ్మ్. ఎందుకంటే ఆహ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాకు సంక్రాంతి ఇది. ప్రతి సంవత్సరం సంక్రాంతికి కనుమ అవుతది. హ్మ్. కనుమ రోజు గార్లం మా గ్రామ దేవతకి పూజ చేసి చికెన్ తినాలి అంటే అవును. కోడిని బలి. ఇది ఏంటది సాక్రిఫై చేసి హ్మ్. బలిచ్చి వండేవారు. ఓకే. వండుతారు. ఇప్పటికి అది తింటారు. డబ్బులున్నవాడేమో మేకని బలిస్తాడు. హ్మ్. డబ్బు లేనోడేమో తక్కువున్నోడేమో దీన్ని బలిస్తాడు హ్మ్. కోడిని. ఈడి దగ్గరికెళ్ళి ఆహ్, మేకొద్దు మా మేకొద్దు, కోడొద్దు, మనం మొక్కలు తినాలి అంటే ఎలా ఉంటది? హ్మ్. సో, ఇది అంటే కల్చర్ ఒక ఫుడ్ అనేది కేవలం మనం బతకడానికి తింటున్నాం అన్న పర్స్‌పెక్టివ్‌లో ఎవడు తినట్లేదు నా ఉద్దేశంలో చాలామంది. యాహ్! యాహ్! ఫుడ్ దాంతో పాటు కల్చర్. ఇది మన కల్చరు, మన ఐడెంటిటీ, మన ట్రెడిషను. హ్మ్. అందుకు మనం తింటున్నాం. ఇది ఎందుకు తింటున్నాం ఇది అంటే హ్మ్. సో, అది ఈళ్ళ దగ్గరకొచ్చి మనం నాన్ వెజ్ తినకూడదు అంటే కొంచెం కష్టం అని నా ఉద్దేశం. ఈ పర్స్‌పెక్టివ్ అనేది వీళ్ళు మొక్కలు తినాలి అని ఎంకరేజ్ చేసే వాళ్ళ పర్స్‌పెక్టివ్ మిస్ అవుతారని నా ఉద్దేశం. నా ఒపీనియన్‌లో. హ్మ్. అలాగని చెప్పి అలాగని చెప్పి ఇప్పుడు అలాగని మనం మీట్ తినాలా అంటే నా ఉద్దేశంలో ఒక యాంగిల్‌లో మన ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవాలి. మీట్ తినడంలో నా ఉద్దేశంలో. సో, ఎందుకంటే వాళ్ళు చెప్పిన పాయింట్ కూడా ప్రకృతి వైసు చాలా చాలా ఇంటెన్సివ్ అది. హ్మ్. పంటలు పండించడం చాలా చాలా ఇంటెన్సివ్. మీట్ తినడం ఒకటి. ప్రకృతికి మంచిది కాదు. ఇది నేను అనుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే, ఇంకో పాయింట్ చెప్పి నువ్వు నీ ఒపీనియన్ చెప్పు. నేనొకసారి ఫంక్షన్‌కెళ్ళా. సారీ ఫుడ్ స్టాల్ ఫుడ్ ఫెస్టివల్. హ్మ్. వెళ్తే ఒక చోట ఆడు ఏమండు పౌడర్ అమ్ముతున్నాడు ఆడు. ప్రోటీన్ పౌడర్ అమ్ముతున్నాడు. ఓకే. హ్మ్. ప్రోటీన్ పౌడర్ అమ్ముతుంటే అందరూ లైన్‌లో నుంచున్నారు. హ్మ్. ప్రోటీన్ పౌడర్‌కి ఎందుకురా ఇంత లైన్‌లో నుంచున్నారంటే, ఇంతకీ అదేంటనుకున్నావు? ఇన్సెక్ట్స్ పౌడర్ అనమాట. ఓకే. వాడి ఇన్సెక్ట్స్ ఒక రకమైన ఇన్సెక్ట్. అది హ్మ్. నాకు తెలీదు అది ఏ పురుగో తెలీదు. ఆ హ్మ్. పురుగాడిని ఫ్రై చేసి పౌడర్ చేసాడు. ఓకే. పౌడర్ చేసి అది 60% ప్రోటీన్ అంట. సో, అందరూ ట్రై చేస్తున్నారన్నమాట. వాటర్‌లో కలిపి లేకపోతే డైరెక్ట్‌గా ఒక స్పూన్ ఏసుకోవడం, లేకపోతే వాటర్‌లో కలిపి తాగడం, లేకపోతే హ్మ్. ఒక పాలలో కలుపుకొని తాగడం ఇవన్నీ ట్రై చేస్తున్నారు. అందరూ లైన్‌లో నుంచున్నారు. హ్మ్. హ్మ్. అయితే నేను వెళ్లి ట్రై చేశాను. అంత టేస్ట్‌లో పెద్ద డిఫరెన్స్ బ్లాండ్‌గా ఉంది అంతే. పెద్ద డిఫరెన్స్ హ్మ్. లేదు. హ్మ్. సో, నా ఉద్దేశంలో ఏంటి అంటే ఫ్యూచర్‌లో ఇలాంటివి వస్తాయేమో అని నాకనిపిస్తుందన్నమాట. హ్మ్. హ్మ్. వస్తాయి కాదు వచ్చేసాయి ఆల్రెడీ. ఎస్పెషల్లీ ఇన్సెక్ట్స్‌తో అయితే వచ్చేసాయి. ఇట్స్ జస్ట్ దట్ పాపులేషన్ వైస్ మనకు ఆ డిస్గస్ట్ పోయి మెంటల్‌గా నీకున్న డిస్గస్ట్ తీసేస్తే ఇట్ విల్ బీ హ్యూజ్. అవును. నువ్వు తినగలగాలి. నువ్వు లైక్ నేనిందాక చెప్పినట్టు గుర్రాన్ని ఎలారా తింటారు అంటే యాహ్! నేను కోడి ఎలా తింటున్నానో ఆళ్ళు అలాగే తిన్నట్టు ఇన్సెక్ట్ కూడా తినాలి అంతే. బికాజ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే సస్టైనబిలిటీ ఈజ్ ఇంపార్టెంట్. నువ్వు లిమిటెడ్ రిసోర్సెస్‌తో అన్‌లిమిటెడ్ పాపులేషన్ పెరుగుతున్నప్పుడు యూ కాంట్
యూ కాంట్ అవును. సస్టైన్ అ పాపులేషన్ బికాజ్ యూ ఆల్రెడీ హ్యావ్ ఎ లిమిటెడ్ రిసోర్స్. నువ్వు ఇందాక చెప్పినట్టు జస్ట్ మీట్ కోసమే నువ్వు పొలాలు పండిస్తున్నావు అంటే ఇట్స్ నాట్ సస్టైనబుల్ ఇన్ ద లాంగ్ రన్. అవును. యాహ్! సో, నా ఒపీనియన్ అంటే మీట్ వల్ల సస్టైనబుల్‌గా అవ్వట్లేదు ఐ మే నాట్ దట్ ఈస్ ట్రూ. ఐ డోంట్ డిసగ్రీ. అది నిజమే. బట్ నాకేమనిపిస్తది అంటే వెన్ సర్టెన్ ఆఫ్ ఆహ్, కమ్యూనిటీ ఆర్ లైక్ సే వీగనిజమో లేకపోతే ఎనీథింగ్ వెజిటేరియనిజమో ఏదైనా చెప్తున్నప్పుడు సీ దట్ ఈస్ ఆల్ గుడ్. మీ ఎవరైతే వాళ్ళు అది మీట్ తినొద్దు అని చెప్తున్నప్పుడు ఇక్కడ 2 పాయింట్స్ ఉంటాయి. ఒకటి వాళ్ళు ఏదైతే అడ్వొకేట్ చేస్తున్నారో దట్ షుడ్ ఆల్వేస్ బి లోకల్. అవును. ఇఫ్ ఎ వీగన్ ఈస్ ఈటింగ్ సంథింగ్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీగన్ అనే అతను హ్మ్. ఎక్కడో అర్జెంటీనాలో లేపోతే కొలంబియాలో పండిన అవకాడోసో లేపోతే వాళ్ళు స్పెసిఫిక్‌గా ఉంటారు. ఇవే కావాలి అవును. అని. అవును. అది అక్కడి నుంచి నీ ఏరియాకొచ్చి నువ్వు తినేటప్పటికి, నువ్వు ఏదైతే సేవ్ చేద్దాం అనుకున్న ఎర్త్‌ని ఆల్రెడీ నువ్వు సగం సంకనాకించినట్టే. బికాస్ అవును. ఆఫ్ ద ట్రావెల్, బికాజ్ అక్కడున్న కండిషన్స్‌కి అది మార్చి, అక్కడున్న కమర్షియల్ క్రాప్స్ అన్నీ పక్కకెళ్ళిపోయి జస్ట్ ఇదొక్కటే పండించి, ఏదైతే చేస్తున్నారో దట్ ఈస్ ఆల్సో నాట్ సస్టైనబుల్. వెన్ యూ ఆర్ ఎ వీగన్, యూ షుడ్ స్టిక్ టు యువర్ లోకల్ స్టఫ్ ఆర్ అట్‌లీస్ట్ యువర్ నేషనల్ స్టఫ్. నాట్ అక్రాస్ ద బోర్డర్స్ లైక్ కంప్లీట్‌గా ఎక్కడి నుంచో వస్తే దట్ ఈస్ నాట్ సస్టైనబుల్. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఓకే. ఓన్లీ ప్లాంట్సే తింటాం అంటే యూ నీడ్ టు రిలై ఆన్ సింథటిక్ హ్మ్. ఏంటవి సప్లిమెంట్స్. అవును. ప్లాంట్స్‌లో బి12 ఉండదు. అవును. బి12 ఎక్కడ ఉండదు. ఏ యాంగిల్‌లో చూసినా నువ్వు ఎలా ఎతికినా, ఏ పీకినా బి12 ఉండదు. అవును. అది చాలా ఇంపార్టెంట్ మనిషికి. అవును. సో, ఒక్క పాయింట్ చెప్తాను. ఇందుకే బి12 ఇండియాలో రీసెర్చ్ జరిగిందన్నమాట. యాక్చువల్లీ హ్మ్. బి12 చాలా ఇంపార్టెంట్. అది ఓన్లీ మీట్ ద్వారా వత్తది. కానీ ఇండియన్స్‌కి ఎలా వస్తుంది? అవును. హ్మ్. హ్మ్. తెలుసా? చదివావా? ఆ! చెప్పు థియరీ చెప్పు. ఏంటనుకున్నావు? హ్మ్. చాలామంది షాక్. షాక్ అవుతారు. థియరీ యాహ్! ఏంటంటే యాక్చువల్‌గా మనం ఆహ్, చాలా చాలా దరిద్రంగా వండుతాం. చిరాగ్గా మన ఏరియా చాలా చిరాగ్గా ఉంటది. ఇండియాలో నువ్వెంత అవును. లేదుకున్నా అంత క్లీన్‌లీనెస్ మెయింటైన్ చెయ్యం మనం. హ్మ్. ఇండియాలో ఎవరు తీసుకున్నా, ఏ కమ్యూనిటీ తీసుకున్నా, ఎవరు తీసుకున్నా అంత మే మే నీట్‌గా మెయింటైన్ చెయ్యం. సో, హ్మ్. నీట్‌గా మెయింటైన్ చేయకపోవడం ఏదో ఒక విధంగా ఆ బాక్టీరియా కిచెన్‌లో టేబుల్ మీద ఉన్న ఏదోటో ఆ బాక్టీరియా ఆటోమేటిక్‌గా ఈ వెజిటేరియన్ డైట్‌లో కూడా వెళ్తుందన్నమాట. వెళ్ళడం వల్ల బి12 అవును. సప్లై అవుతుంది అని హ్మ్. ఒక థియరీ మాట. హ్మ్. హ్మ్. యాహ్! కంటిన్యూ చెయి. అదే లైక్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ లైక్ బి12 అలా చాలా ఉంటాయి. అవును. ఆహ్, మీట్ ఎందుకు తింటారంటే ఇదే కారణం. బేసికల్లీ మీట్ ఒక యాహ్! విధంగా అంటే నువ్వు చికెన్ తీసుకొచ్చి నువ్వు కుక్ చేసావనుకో అందులో అన్నీ ఉంటాయి. హ్మ్. సో, అదే నీ కూరగాయలంటే ఒక్కొక్క కూరగాయ నువ్వు టార్గెట్ చేయాలి. నువ్వు అవును. పాలకూర తినాలి, నువ్వు ఈ ఆకుకూర తినాలి ఇలా దాని బదులు అదే మీట్ చేసి కుక్ చేసుకుంటే నీ బాడీలో అన్నీ ఎళ్ళిపోతాయి. అవును. అలాగని ఎంకరేజ్‌మెంట్ కాదు. బట్ థిస్ ఈస్ ద రీజన్ ఫర్ మోస్ట్ ఆఫ్ దెమ్ వై పీపుల్ హెల్తీ నీకు ఎక్కువ మంది ఈజీ న్యూట్రిషన్ రావడానికి కారణం మీట్ ఈస్ ఒక రీజన్. హ్మ్. అంటే నా 2 పాయింట్స్ నేనెప్పుడు ఆలోచించినా ఈ రెండే ఉంటాయి. అలాగని నేను జస్ట్ బ్లేటెంట్‌గా మీట్ తినాలి అని చెప్పట్లే. బట్ నాకు ఆలోచించినప్పుడు ఇవి గుర్తొస్తాయన్నమాట. ఇట్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నాకది ఏ క్రాపో గుర్తు రావట్లే. ఎస్పెషల్లీ వీగన్ అన్నప్పుడు ఒక పర్టిక్యులర్ క్రాప్ ఉంటది. హ్మ్. అది చాలా వాటర్ తీసుకుంటది. హ్మ్. హ్మ్. లైక్ నార్మల్ క్రాప్ కన్నా అట్‌లీస్ట్ 10, 20 టైమ్స్ వాటర్ చాలా ఎక్కువ తీసుకుంటదది. హ్మ్. బట్ ఇఫ్ యూ ఆర్ ఓన్లీ రిలయింగ్ ఆన్ థట్, దట్ ఈస్ ఆల్సో నాట్ సస్టైనబుల్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వీగన్స్ వచ్చి లేదు ఇది మాకు కంప్లీట్‌గా సస్టైనబుల్ ఇది. ఇలా అయితే ఫార్వర్డ్ ఎళ్ళగలం అంటే నో. నో ఐ అవును. డోంట్ అగ్రీ. దట్ ఈస్ నాట్ ట్రూ. అది తప్పు. అవును. సో, యాహ్! ఫర్ ఎగ్జాంపుల్ రైస్ కూడా నీకిందాక అప్పుడెప్పుడో రైస్ హ్మ్. అనుకున్నాం కదా! ఈ మీట్ హ్యాబిట్స్‌తో పాటు మన డైట్సు ఎస్పెషల్లీ ఇండియాలో కొన్ని డైట్స్ మారాలి. ఫర్ ఎగ్జాంపుల్ రైసు. హ్మ్. వీళ్ళేం చెప్తారంటే రిపోర్ట్స్ ప్రకారం మనం
రైస్ తగ్గించాలి. ఆబ్వియస్‌లీ. ఆబ్వియస్‌లీ రైట్. అరే! లైక్ సో డయాబిటిస్ క్యాపిటల్ ఆఫ్ లైక్ వరల్డ్ అని అవును. పేరిచ్చిన తర్వాత కూడా ఇంగ తర్వాత రైట్ కూడా ఏంటంటే హ్మ్. అంటే హ్మ్. నేనెప్పుడు షాక్ అయ్యిందేంటంటే ఎందుకు అసలు రైస్ ఎప్పుడు చేంజ్ అని ఈ ఈ చదువుతూ ఉండగా నాకు తెలిసిందన్నమాట. అసలు మన యాక్చువల్‌గా మన మన తాతలు ఆళ్ళందరూ ఎంచక్కా రాగి హ్మ్. రాగి ముద్ద, మిల్లెట్సు, హ్మ్. జావర్లు ఇవన్నీ తినేవారు. హ్మ్. ఈ గ్రీన్ బొబ్బట్లు. రెవల్యూషన్ వచ్చి వ హ్మ్. అదేమో వాటర్ ఎక్కువ తాగేస్తది. ఓకే. హ్మ్. షుగర్ పెంచేత్తది. హ్మ్. సో యాహ్! గ్రీన్ రెవల్యూషన్‌కి ముందే కాలనైజ్ అయినప్పుడు బ్రిటిషర్స్ వల్ల చాలా పోయింది. మిల్లెట్ బికాజ్ ఆ! రైస్ ఇస్ కరెక్ట్. ద కరెక్ట్. అవును. కమర్షియల్. అది కూడా యాహ్! ఒక రైస్ కారణం. ఇస్ అవును. యాహ్! నాకు హోల్ ఇండియా నాకు తెలీదు. వెస్ట్ బెంగాల్‌లో ఏంటంటే వీళ్ళేం యెస్. చేశారు అదే చేశారు. యాహ్! వెస్ట్ అందుకే బెంగాల్‌లో నీకక్కడ మిల్లెట్స్ ఫెమైన్ స్టార్ట్ తీసేయించి అయింది. అవును. ఐ మీన్ దానివల్ల పర్టిక్యులర్ గాదు. చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. బట్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. అవును. అవును. సో, యాహ్! మన రైస్ హాబిట్స్ కూడా చాలా మార్చాలి. లైక్ కొన్ని కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా చాలా వింతగా ఉంటాయన్నమాట. రైస్ మేబీ ఒక 300 ఇయర్స్ బ్యాక్, 200 ఇయర్స్ బ్యాక్ ఎళ్తే యూ డోంట్ ఈట్ రైస్. ఐ మీన్ అవును. నాట్ ఈట్ రైస్ కాదు. అంటే పండగలకే సంక్రాంతికో, లేకపోతే దేనికో ఆ! నువ్వు పరమాన్నం జేసుకొని, లేపోతే అన్నం జేసుకొని తినేవాడివి అంతే. ఇదే మాట ఎవరికైనా జెప్తే దే విల్ బి లైక్ నో లేదు అది రైస్. అవును. తెలీదు. పోనీ ఇంకొక 500 సంవత్సరాలు బ్యాక్కో లేకపోతే 600 సంవత్సరాలు పోర్చుగీస్ రాకముందు అవును. ఇండియన్ సబ్ కాంటినెంట్‌లో అసలు టొమాటోసే లేవురా! అవును. టొమాటోసే లేవు. ఇప్పుడు ఒక కర్రీ చెయి నువ్వు టొమాటో లేకుండా. ఏదో అసల ఇంపాసిబుల్. టొమాటోస్ లేవు. పొటాటోస్ చిల్లీస్ లేవు. లేవు. ఆ! చిల్లీస్ లేవు. చిల్లీస్ లేవు. బేసిక్ అన్నమాట. ఇండియన్ కుకింగ్‌లో ఇండియన్ కుకింగ్. బేసిక్ అవును. స్టఫ్ లేవు. ఎలా వండేవారురా అంటే ఇప్పుడు ఎవడికైనా జెప్పు కొట్టేసుకుంటారు. గుండెలు బాధేసుకుంటారనమాట. "ఏయ్! ఏందిరా నా కల్చర్‌నంటావు." అరేయ్! కల్చరా నువ్వు 400 సంవత్సరాలు బ్యాక్‌కెళ్ళి ఈ కల్చర్ ఉండదు. అవును. కల్చర్ ఈస్ ఆల్‌వేస్ డైనమిక్. ట్రెడిషన్ ఈస్ ఆల్‌వేస్ డైనమిక్. అదెప్పుడు మారతానే ఉంటది. ఎవడైతే లేదు ఇదే పరంపర, అనుశాసన్ అని జెప్పి అమితాబ్ బచ్చన్ డైలాగులేస్తే మాత్రం వర్కౌట్ అవ్వదు. ఆర్ హి డజంట్ నో మచ్. ప్రతి ఒక్కడు అంటే ఆ కల్చర్ ఎవడైతే దాన్ని ఫోర్స్ చేద్దాం అనుకుంటాడు. ప్రతి ఒక్కడు యాహ్! దాన్ని ఫిక్స్ చేసేద్దాం అనుకుంటాడు. అదే ఫిక్స్ అవ్వదు. ఇందాక అదే ఫిక్స్ అవ్వదు. అవును. బికాజ్ దట్ అది ఈస్ చేంజ్ డైనమిక్. అవుతాడు కానీ లేదు లేదు ఇది ఆ! ఖచ్చితంగా ఇదే అందుకే తినాలి. అక్కడే ఇదే తినాలి. ప్రాబ్లమొస్తది. ఆడికి ప్రాబ్లమే, పక్కోడికి ప్రాబ్లమే. అవును. బికాజ్ దే అవును. ట్రై నేను ప్రిజర్వ్ చేస్తాను, ప్రిజర్వ్ చేద్దాం అనుకున్నోళ్ళందరికీ ప్రాబ్లమే. అవును. అవును. బికాజ్ ఏది ప్రిజర్వ్ చేయలేవురా! నువ్వు లైఫ్ ఈస్ నాట్ స్టాటిక్. నీ లైఫే నువ్వు స్టాటిక్ కాదన్నప్పుడు, నువ్వు ఒక మనిషిగా నువ్వు క్రియేట్ చేసింది నువ్వే స్టాటిక్ కాదు. నీదే మారిపోతూ ఉంటది క్షణక్షణం. నువ్వు క్రియేట్ చేసింది స్టాటిక్‌గా ఎలా ఉంటది? ఇంపాసిబుల్ అది. అన్‌లెస్ ఇట్ ఈస్ ఎన్ ఆర్ట్. ఏమో నా దృష్టిలో. అవునవును. లైక్ లైక్ యాహ్! మైకేల్ తన పేరేంటి సడెన్‌గా మర్చిపోయాను. ఓకే. స్కల్ప్చర్ చేస్తారు గదా! గ్రీస్‌లో. అవును. ఇప్పుడదుంది. అది ఇంకా ఉంది. ఇప్పుడు గూడా ఎళ్లి చూడొచ్చది. ఇట్ ఈస్ స్టాటిక్. యువర్ ఆర్ట్ ఈస్ స్టాటిక్. ఆర్ యువర్ ఐడియా ఈస్ స్టాటిక్ అంతే. బట్ యాహ్! కల్చర్, ట్రెడిషన్, కస్టమ్స్ ఆర్ నాట్ స్టాటిక్. అవును. అది చాలా కన్వీనియంట్‌గా మారిపోతది. చాలా చాలా కన్వీనియంట్‌గా మారిపోతది. డ్రై ఫిష్ నీకు ఎండు చేప ఉండేదన్నమాట. యెస్. ఎండు చేప చిన్నప్పుడు మా అమ్మమ్మకెందుకో ఇష్టం. మరి హ్మ్. ఎందుకిష్టం నాకో చిన్నప్పటి నుంచి తను ఎండు చేప అంటే ఇష్టం ఉంటది. మా చుట్టుపక్కల ఎవరు తినేవారు కాదు. ఎవరు తినేవారు కాదు. హ్మ్. ఆ 4 ఫ్యామిలీల్లో ఎండు చేప ఎవరు తినేవారు. మా అమ్మమ్మ ఒక్కతే ఇష్టంగా తెచ్చుకొని తినేది. నన్ను హ్మ్. తీసుకెళ్ళేది. అది చాలా ఓకే. దూరంగా ఒక స్పెసిఫిక్ ఏరియాలో ఓన్లీ ఒక స్పెసిఫిక్ కమ్యూనిటీ వాళ్ళే అమ్ముతారు. హ్మ్. వెళ్ళి నన్ను తీసుకెళ్ళి ఆహ్, ఎందుకంటే ఆ స్పెసిఫిక్ కమ్యూనిటీ ఆ ఏరియా మొత్తం ఎప్పుడు ఎళ్ళేవాడిని కాదు. మా హ్మ్. అమ్మమ్మే తీసుకెళ్ళేది. అది చిన్నప్పుడు బాగా గుర్తున్నది. ఎండు చేప కొనడానికే తీసుకెళ్ళేది. హ్మ్. తీసుకొచ్చేది. తీసుకొచ్చి వండేది. ఐ థింక్ వంకాయ, ఎండు చేపలో వండేది. లేకపోతే ఎండు చేప ఫ్రై వండేది. ఎవ్వరు తినేవారు కాదు. మా 4 ఫ్యామిలీస్‌లో. అది నాకు బాగా గుర్తు. హ్మ్. ఇప్పుడు డ్రై ఫిష్ ఫ్యాషన్ అయిపోయింది. ఏదో డాక్టరు ఒమేగా 3 బేసిక్‌గా అవును. ఏంటంటే ఫిష్ ఒమేగా 3 ఫ్యాటీ ఒమేగా యాసిడ్స్ 3 యెస్. యాహ్! తక్కువవుతున్నాయి కదా! సో, జనాలు హ్మ్. తినాలి. ఫిష్‌లో ఉంటది. ఫిష్‌కి ఈజియెస్ట్ థింగ్. ఎందుకంటే అవును. నువ్వు పెద్ద ఫిష్ తినాల్సిన అవసరం లేదు. అవును. చిన్న ఫిష్ తినేస్తే చాలు. సేమ్ ఫిష్. హ్మ్. హ్మ్. సో, మా డాక్టర్స్ ఎవరున్నారనుకో ఇప్పుడు డ్రై ఎండు చేప తెగ తినేస్తున్నారంట. హ్మ్.
మా అమ్మమ్మ అంటుంది యాక్చువల్‌గా మాతో అనట్లేదు. హ్మ్. తనలో తానే అనుకుంటుంది. ఒకప్పుడు ఎండు చేప తింటే ఏదో అనుకునేవారు. ఇప్పుడు అందరూ ఎండు చేపలు తింటున్నారు అంటుంది. నేను విన్నానది. ఆ! అవును కదా! హ్మ్. ఒకప్పుడు అలా ఏదోలా చూసేవారు ఎండు చేప తినేవాళ్ళు. అలాగా సో, యాహ్! ఐ థింక్ వి హావ్ టు మనం ఖచ్చితంగా మన ఫుడ్ హాబిట్స్ చేంజ్ చేసుకోవాలి. ఏంటి యాహ్! అవును. ఆటోమేటిక్‌గా మారిపోతున్నాయి కూడా. అవును. అరే! ఫర్ ఎగ్జాంపుల్ అవకాడోస్. అవును. అవకాడోస్ ఇస్ బెస్ట్ ఎగ్జాంపుల్. లైక్ కొన్ని ఇయర్స్ ముందు గూడా ఎవ్వడికి తెలీదురా! ఇప్పుడు రైతు బజార్‌లో గూడా అమ్ముతున్నారు. అవును. అవకాడోస్ అండ్ హెల్తీ, హెల్తీ. ఎందుకు హెల్తీయో ఎవడికి తెలీదు. దేనికి హెల్తీయో తెలీదు. హెల్తీ. తెలీదు. ఇదెలా వచ్చింది? ఇది డైట్‌లోకొచ్చేసింది, కల్చర్‌లోకొచ్చేసింది. లైక్ అవకాడో మిల్క్ షేకులు తాగేస్తున్నారు. అన్నీ అవును. చేసేస్తున్నారు. అవును. బికాజ్ బ్లూబెర్రీ యాహ్! నేనదే గదా బ్లూబెర్రీస్ చెప్తున్నా. యూ అవునవును. కాంట్ ఇట్ విల్ చేంజ్. అది నీ చేతిలో లేదు. ఇఫ్ యూ ఆర్ స్టక్ అండ్ యూ ఇదే చేయాలి, ఇదే తినాలి, ఇది తినకూడదు, అది తినాలి, ఇదే అంటే అది వర్కౌట్ అవ్వదు. మేబీ ఎవరైతే ఆ పర్సన్ అలా మాట్లాడుతున్నాడో వాళ్ళ లైఫ్ టైమ్‌లో వాళ్ళు స్ట్రిక్ట్‌గా ఉంటే మేబీ అది ఫాలో చేయొచ్చేమో గానీ, మేబీ నెక్స్ట్ వాళ్ళకి తెలిసినోళ్ళు అందరూ మేబీ ఒక 1, 2 జనరేషన్ దాని తర్వాత మారిపోతది. ఏదైనా అంతే. ఈవెన్ అవును. లాంగ్వేజ్. అవును. భాష. భాష మారిపోతదిరా. వెన్ సంబడీ ఈస్ లైక్ లేదు తెలుగుని బతికిచ్చాలి అంటే లాంగ్వేజ్ ఓకే. యూ క్యాన్ ట్రై. అన్ అంటే నేనేమి డిస్కరేజ్ చేయట్లే. నాకు అవును. ఉంటది. నాకు తెలుగంటే చాలా ఇష్టం. నేను మాట్లాడాలని ట్రై చేస్తా. బట్ దాన్ని నువ్వు కంట్రోల్ చేయలేవు. అది ఎటువైపు ఎళ్తుంది, డైనమిక్స్‌ని నువ్వు కంట్రోల్ చేయలేవని నా ఫీలింగ్. ఎంతవరకు కంట్రోల్ చేయగలవు? మేబీ పొలిటికల్ మేబీ ఓ లీడర్‌షిప్ ఒచ్చి, లేదు ఇది కంపల్సరీ అంటే తప్ప, దాన్ని లేదా స్లో వీళ్ళని చేయగలవు ఫోర్స్ కానీ ఆపలేవు. చేస్తే ఆ! కానీ నువ్వు ఆపలేవు. చేంజ్ అవును. అయితే అవుతా ఉంటది. లైక్ ఇంగ్లీష్‌లో ఇప్పుడొచ్చినట్టు, ఇప్పుడు జెన్‌జీలో కొన్ని వర్డ్స్ ఉంటాయి. అవును. అది ఇంగ్లీషే. కానీ అది మారుతుంది. మన కళ్ళ ముందే ఒక లాంగ్వేజ్ మారుతుంది. అలాగే తెలుగులో జెన్‌జీ వోళ్ళు మాట్లాడుతున్నప్పుడు గూడా మారుతది. బికాజ్ ఖచ్చితంగా మారుతది. ఇట్స్ అవును. నాట్ ఆన్ ఎ లైక్ గ్లోబల్ ప్లాట్‌ఫార్మ్‌లో లేదు. ఇంగ్లీష్‌లా కాదు గాబట్టి, మనకది తెలీట్లే. బట్ మేబీ ఇక్కడ తెలుగులో ఒక జెన్‌జీ మాట్లాడుతున్నప్పుడు, అక్కడ కూడా వర్డ్స్ మారుస్తున్నారేమో మనకు తెలీదు గదా! ఆళ్ళ తర్వాతొచ్చినోళ్ళు గూడా మారుతది. లాంగ్వేజ్ ఎవ్రీథింగ్ ఈస్ లైక్ యాహ్! చెప్పా గదా! ఇందాక కల్చర్, లాంగ్వేజ్, ట్రెడిషన్ ఇయన్నీ ఇట్స్ లైక్ ఎ అవును. ఫ్లో స్టేట్‌లో ఉంటాయి. యూ కెనాట్ స్టాప్. ఇందాకన్నా సో జూడు నీకేదైనా ఆపాలి, అది ఖచ్చితంగా ఫిక్స్ చేయాలి అంటే అది నువ్వు చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 ఇయర్స్ బ్యాకో ఏదో ఒక పుస్తకం తీసి చదువు. అప్పుడు నీకు అరే! ఓకే. అప్పట్లో ఇలా మాట్లాడేవారు అని అవును. నీకు అర్థమైతది. అర్థమైందా? సో, బికాజ్ అవునవునవును. ఇట్స్ ఇన్ ఎ ఫార్మ్ ఆఫ్ ఆర్ట్. కరెక్ట్. కరెక్ట్. లేదా ఒక 1950స్ 'మిస్సమ్మో' లేపోతే ఏదో ఒక సినిమా చూడు చాలా ఆనందంగా ఉంటది. సినిమా జస్ట్ ఆ భాష, తెలుగు మాట్లాడే భాషకే మంచిగా అనిపిస్తది. అరే! ఓకే. అవును. అట్లా మాట్లాడేవారా అని. బికాజ్ యూ హావ్ మేడ్ ఇట్ ఎన్ ఆర్ట్. హ్మ్. ఇన్ ఎ ఫార్మ్ ఆఫ్ ఆర్ట్ అంతే. అంతేగాని నార్మల్‌గా అయితే ఉండాలి, ఇలాగే ఉండాలి అని అనుకుంటే మాత్రం అవ్వదు. కష్టం మేబీ. సో, ఫైనల్‌గా మనం కొన్ని పాయింట్స్ ఏంటి? చెప్పాలని చెప్దాం. హ్మ్. ఒకటి ప్లాంట్ మొక్కలైతే మొక్కలు తినాలి, మీట్ తినకూడదు అన్న వాళ్ళకి ఏంటి అంటే, ఒక పాయింట్ ఏంటంటే, అది లోకల్‌గా అవైలబుల్‌గా అవుతుందో లేదో చూడాలి. అవును. లోకల్‌గా యాహ్! ఉంటేనే సస్టైనబుల్. అది హ్మ్. గుర్తుపెట్టుకోవాలాళ్ళు. అవును. సెకండ్ ఇఫ్ ఏంటి ఇట్ ఈస్ అంటే లైక్ ఎగ్జాంపుల్ ఎక్కడో విదేశాల్లో పండిస్తుంది. ఇక్కడికొచ్చి నువ్వు తిని నేను ఎర్త్‌కి మంచి చేస్తున్నాను అంటే దట్ ఈస్ ఇల్యూషన్. అవును. సెకండ్ ఏంటి అంటే ఆహ్, న్యూట్రిషన్ గురించి కూడా ఖచ్చితమండి. మనం మొక్కలు తింటున్నాం అంటే, మనకి మీట్ రీప్లేస్‌మెంట్‌గా అన్నీ అంత హెల్తీగా ఫుడ్ తింటున్నామా లేదా? సప్లిమెంట్స్ కట్ ఆ సప్లిమెంట్సు అందరూ ఆ కాన్షియస్ రావాలి. అందరూ ఆలోచించాలి. ఓకే. మొక్కలు తింటాం అంటే మనకు కావాల్సిన న్యూట్రిషన్ మా బాడీలోకెళ్తుందా లేదా? హ్మ్. అదొకసారి ఆలోచించగలి. కల్చర్ ఒకవేళ మీట్ కల్చర్‌కి ఇంక్లూడ్ అయితే, వాళ్ళతో మనం ఎలాంటి డిస్కషన్ చేయాలి? ఒక హెల్తీ డిస్కషన్ జరగాలి. ఇప్పుడు సడెన్‌గా మానేయి యాహ్! ఓకే. మీట్ తినకూడదు అన్నది కరెక్ట్ కాదని నా ఉద్దేశం.
మీట్ తినకూడదు అనేది గాదు గానీ, మేబీ సీ మీట్ తినడంతో ప్రాబ్లమ్ కాదు. ఆ మీట్ సోర్సింగ్‌తో ప్రాబ్లమ్ యాక్చువల్‌గా. చాలామంది అది మిస్ అవుతారు. బికాజ్ యూ ఆర్ కమర్షియలైజ్ చేసేస్తే అవును. మనుషుల కన్నా టె ఎన్నో బిలియన్ కోడ్లున్నాయి ఎర్త్‌లో. అవునవును. ప్రస్తుతం మనుషుల కన్నా ఎక్కువ కోడ్లున్నాయి. అర్థమవుతుంది. అవును. దట్ ఈస్ వేర్ ఇట్స్ గోయింగ్ రాంగ్. బికాజ్ కమర్షియలైజేషన్ వల్లే పాడైతుందది. ఇప్పుడు లోకల్‌గా నువ్వేదో నాటుకోడి పెంచుకున్నావు, దగ్గర దగ్గర అవే తింటున్నావు అంటే ఇట్ ఈస్ ఫైన్. సేమ్ గోస్ విత్ బీఫ్, సేమ్ గోస్ విత్ పోర్క్. ఒకప్పుడు మా ఇంట్లో అమ్మ వాళ్ళ ఊర్లో 10 కోళ్ళుండేయి. అయన్నీ అలా అవును. వదిలేసేవారు అంతే. సాయంత్రానికొచ్చేసేయి. అవును. సాయంత్రానికొచ్చేసి ఏసేవారు. పండక్కొకటేసేవారు. అది లైక్ అది చాలా సస్టైనబుల్ రా బాబు అది. యెస్. ఇంట్లో ఆ 10 కోళ్ళే ఉండేవి. ఒక్కొక్కటి పెరిగేది. ఒకటేసేవారు. అంతా బానే ఉండేది. యాహ్! అది దానికి సెపరేట్‌గా ఫుడ్ గట్టా ఏసేవారు కాదు. అంత చుట్టుపక్కల తిరిగేది. పెంట కుప్పల్లో పెరిగేది. ఏదో అది ఇప్పుడు ఆలోచిస్తే ఇప్పుడెవరు పెంచుకోవట్లేదు తెలుసా? హుహు. లేదు. అమ్మమ్మోళ్ళ ఊర్లో ఇప్పుడెవరు పెంచుకోవట్లే. అందరూ ఇదే తింటున్నారు. బ్రాయిలర్. హ్మ్. అందరూ ఫార్మ్ కూడా తింటున్నారు. హ్మ్. పల్లెటూరులో గూడా ఈ చేంజ్ నన్ను డిస్టర్బ్ చేత్తదెహే. అంటే ఒరేయ్! హ్మ్. నేనొచ్చాను గానీ మీరు గూడా మారిపోవడం ఏంట్రా? హ్మ్. నేను నా ఫ్యామిలీ సిటీకొచ్చాం. మేమే తింటున్నాం ఓకే. కానీ అవును. పల్లెటూరులో కూడా మీరు కూడా మారిపోతేనే నాకు బట్ ఓహ్! అదే పెద్ద లైక్ ఏంటి అక్కడ పెద్ద గూడా మీరు కూడా ఏంటి పెద్దమ్మా వాళ్ళు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 2 కాస్ట్ అండ్ కన్వీనియన్స్. అవును. 2 ఇవి తక్కువ. న్యాచురల్‌గా లేకపోతే సస్టైనబుల్‌గా చేయడంలో కన్వీనియన్స్ ఉండదు. కాస్ట్ కూడా ఎక్కువే. ఐ మీన్ అవునవును. కాస్ట్ అంటే ఇన్ ద సెన్స్ మేబీ టైమ్ అనుకో. అవును. టైమ్. కాస్ట్ నీకు కాదు బట్ సెపరేట్‌గా టైమ్. స్పెసిఫిక్ పర్సన్ బట్ ఉండాలి. టైమ్ ఈస్ అవును. ఈక్వల్స్ టు దట్స్ వాట్ యూ పే. అవును. అవును. కరెక్ట్. యాహ్! మేబీ అందుకే ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మ్ కోడి అనుకుంటే దానికి పర్టిక్యులర్ జెనెటిక్ ఉంటది. అది చాలా పెద్ద స్టోరీ. యూఎస్‌లో కొన్ని కంపెనీస్ 3 కంపెనీస్ రూలింగ్ ఆ జెనెటిక్ కోడే ఉంటది. నువ్వు ఏ హ్మ్. కోడి వరల్డ్‌లో ఏ కోడి తీసుకున్నా అదే ఉంటది. ఫార్మ్ కోడ్ అయితే. ఓకే. యాహ్! అది చాలా పెద్ద ఆహ్, ఫైనాన్షియల్ స్టఫ్ అన్నమాట. తర్వాత ఎప్పుడైనా మాట్లాడదాం. చాలా ఇంట్రెస్టింగ్‌గా గూడా ఉంటదది. హ్మ్. సో, సో, నువ్వు వరల్డ్‌లో ఎక్కడ చూసినా అదే కోడ్, అదే డీఎన్ఏ ఉంటది. అదే కూడా ఉంటది. ఆ! నాకిది కోడ్‌లో తెలీదు గానీ మొక్కల్లో తెలుసు నాకు. కార్న్ జెనెటిక్ యెస్. కోడ్ మేజ్. యాహ్! యాహ్! మేజ్ జెనెటిక్ కోడ్ ఇట్స్ ఫిక్స్డ్. అవును. ఆ హ్మ్. చేతిలో ఉందన్నారంట. పేటెంట్ ఉంటదాళ్ళకి. అవును. పేటెంట్ ఉంది. అవును. అది, అది 2 యూఎస్ నుంచే. ఓకే. ఐ థింక్ యాహ్! కార్న్ కూడా యూఎస్ఏ అనుకుంటా. యాహ్! అవును. సో, ఇంకా బట్ మీట్ తినే వాళ్ళకి నా ఉద్దేశ్యం ఏంటంటే, అల్టిమేట్‌లీ మనకి అంటే కల్చర్‌కి కనెక్ట్ అయితే దట్ ఈస్ డిఫరెంట్ యాస్పెక్ట్. హ్మ్. కానీ మెయిన్ థింగ్ ఏంటంటే ఇట్స్ ప్రోటీన్ కన్జంప్షన్. హ్మ్. మెయిన్‌లీ మనకి ప్రోటీన్ కన్జంప్షన్ ఇట్స్ ఈజియెస్ట్ థింగ్. అవును. ఓకే. 100 గ్రాములు పప్పు తినలేం గానీ 100 గ్రాములు చికెన్ తినగలం. అవును. పప్పు తింటే మర్నాడు ఆఫీస్‌లోకొచ్చేయలేం. సో, ప్రోటీన్ కన్జంప్షన్ ఆ పర్స్పెక్టివ్ మారిస్తే ఐ థింక్ ఫ్యూచర్‌లో మనకు చాలా చాలా ఆప్షన్స్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇన్సెక్ట్స్ పౌడర్ ఇన్సెక్ట్స్. గాని, సో ఈజియెస్ట్ హ్మ్. వార్మ్స్ గాని, సో హ్మ్. రకరకాలున్నాయి. బట్ ఫ్యూచర్‌లో ఎంత టైం పడుద్దో తెలీదు గానీ, ఆ హ్మ్. యాంగిల్ తీసేస్తే ఐ థింక్ అదే డిస్గస్ట్ అనే యాంగిల్ ఆ తీస్తే యాంగిల్ తీసేస్తే యూ మన కెన్ ప్రోటీన్ యూ కన్జంప్షన్ కెన్ ఈజీగా పెరగొచ్చు. ప్రోటీన్ కన్జంప్షన్ మనిషి ఈజీగా యాక్సెప్ట్ చేస్తున్నాడు అంటే ఐ థింక్ చాలా ప్రపంచానికి చాలా మంచిది. ఆ సస్టైనబిలిటీ ఆ హెవీ లోడ్ మొత్తం తగ్గిపోతది. ఈ అవును. చికెన్ పెంచడం, ఇవన్నీ పెంచడం, అగ్రికల్చర్ ల్యాండ్ మీద స్ట్రెస్సు హ్మ్. ఇదంతా తగ్గిపోద్ది. ఏమో కొంచెం కొన్ని ఆలోచిస్తూ ఉంటే చాలా విచిత్రంగా ఉంటది. సేమ్ స్పీసీస్, సేమ్ స్పీసీస్ సముద్రంలో పెరిగితే తింటాం. ల్యాండ్ మీద హ్మ్. పెరిగితే తినం. ఫర్ ఎగ్జాంపుల్ క్రస్టేరియన్స్ ఏవో ఉంటాయి సముద్రంలో. హ్మ్. అవేంటి అంటే ష్రింపు, అవును. రొయ్యలు, క్రాబ్స్ ఇవి అన్నమాట. అవి ల్యాండ్ మీద కూడా ఉంటాయి. అవును. దాని ఏంటి కౌంటర్ పార్ట్ ల్యాండ్ మీద కూడా ఉంటాయి. అవును. కానీ అవి చూస్తే డిస్గస్ట్ వస్తది. కాక్రోచెస్, ఆ! వార్మ్స్ లేపోతే లీచెస్, అవును. స్కార్పియన్స్. అవును. వార్మ్స్ యెస్. ఇయన్నీ యాక్చువల్‌గా వాటిని వాటర్ కౌంటర్ పార్ట్ ఈస్ క్రాబ్స్. అవును. ఇవి. అయి మనం చాలా ఆనందంగా అరే! సూపరున్నాయి. అదే అరుపున్నాయని తింటాం. అవి కంటికి బట్ కనిపించవు గదా! యాహ్! లైక్ యాహ్!
చాలా వింతగా అనిపిస్తదది. బికాజ్ నాకు తెలిసి అంటే నువ్వు చెప్పేలాగా నేను చెప్పేదేంటి అంటే ప్రతి ఒక్కళ్ళు ఓపెన్‌గా ఉండాలి. ద ఐడియా ఒకళ్ళు ఇది తింటున్నారు అనే దాన్ని అరే! ఎలా కాదనుకున్నా నాకు కూడా అనిపిస్తది. ఇదెలా తింటున్నారు అని. బట్ స్టిల్ నేను ఆ ఐడియాని రిజెక్ట్ చేయను. హ్మ్. మేబీ స్టార్టింగ్‌లో డిస్గస్ట్ ఉంటదేమో. హ్మ్. దాని తర్వాత ఓకే. మేబీ నాకు పెట్టినా నేను ట్రై చేస్తా. అట్‌లీస్ట్ ఏదైనా. ఆ ఓపెన్‌నెస్ ఉండాలి అని అనుకుంటా. దెన్ యూ కెన్ చేంజ్. లైక్ అవును. హోల్ పాపులేషన్‌లో నీకు ఓపెన్‌నెస్ ఉంటే ఏదైనా ట్రై చేయొచ్చు. నువ్వు ఇందాక అవును. చెప్పావు ప్రతి చూడు. విషయంలో యాహ్! హ్మ్. పురుగులు పౌడర్ ఉంది. పెద్ద క్యూ ఉంది అని. అదే సంత ఇండియాలో పెట్టి పురుగుల పౌడర్ రా రాజా అంటే ఎంత పెద్ద క్యూ ఉంటది? ఐయామ్ నాట్ ష్యూర్. ఎన్ని మంది అవునవును. ట్రై చేస్తారో? ఎన్ని మంది అంత ఓపెన్‌గా ఉంటారు? ఇక్కడున్నామనుకో ఏదైనా కూర పట్టుకెళ్తే అందరికి చాలా క్యూరియాసిటీ ఉంటది. నా బాక్స్‌లో ఏముంది? లేపోతే ఈడేం తెచ్చాడు? వింతగా స్మెల్లొచ్చినా, లేపోతే వింతగా కనిపించినా అడుగుతారు. దగ్గరకొస్తారు. అంటే నేను చూసిందేంటి అంటే ఏదైనా వింతగా ఉంటే ఇక్కడ జనాలు దగ్గరకొస్తారు. ఆ! ఇండియాలో దూరంగెళ్ళిపోతార్రా! వింతగా ఉంటే దూరంగెళ్ళిపోతారు. యూ గో అవే. అర్థమవుతుందా? అవునవును. ఇక్కడ దగ్గరకొస్తారు. బికాజ్ వాట్ ఈస్ దట్? ఏమైతుంది? ఇండియాలో అలా కాదు. ఏదైనా వింతగా ఉంటే ఈడేంట్రా ఇంత అడగన్నాడు దూరంగా ఉండడం బెటర్. ద కైండ్ ఆఫ్ థింకింగ్ మనం ఆలోచించేది చాలా డిఫరెంట్‌గా ఉంటది. అవును. సో, ఫుడ్ విషయంలో మనం చాలా చాలా ఆబ్వియస్‌లీ అందరూ కన్జర్వేటివ్ చాలా టైట్‌గా ఉంటాం. అంతే నాకు యాహ్! నేనలా ఉండనమాట. మామూలుగా నేను ప్రతీదీ ఆహ్, ఏది ఇప్పుడు తినడానికి ఏదుంటే అది తింటా నేను. హ్మ్. ఓకే. నాకిదే ఉండాలని లేదు. మనం ఇండియా ఎళ్ళినప్పుడు మన ఇంటి మా ఇంట్లోనే నేను అబ్జర్వ్ చేశా. హ్మ్. పెరుగు పెరుగంట పుల్లగయిందా? మా అమ్మమ్మ షాప్‌లో పెరుగు తినదంట. ఎందుకు? ఏదో స్మెల్లొస్తదంట. ఓకే. నీ కూతురు రోజుకి ఇంత బిజినెస్ చేస్తుంది. జనాలొచ్చి జనాలు షాప్‌కొచ్చి పెరుగు ప్యాకెట్ కొనుక్కొని వెళ్తున్నారు. అది నువ్వే అమ్ముతున్నావు. నువ్వు హ్మ్. ఇంతలా తింటుండగా నాకు పెరుగు నచ్చదు. అదెలా ఉంటదంటే షాకయ్యాను నేను. చాలా షాకయ్యాను. సో, అప్పుడనిపించింది ఓకే. ఒక్కొక్కళ్ళు ఒక్కోలా ఉంటారు. చాలా రిజర్వ్డ్‌గా ఉంటారు హ్మ్. అని అనిపించిందన్నమాట. కొంచెం ఓపెన్‌గా ఉంటే బెటర్. ఫుడ్ విషయంలో అయితే యాహ్! ఇది ఒక పాయింట్, ఒక సైడ్ ఆఫ్ కాన్వర్జేషన్. హ్మ్. నెక్స్ట్ టైమ్ వేరే సైడ్ ఆఫ్ కాన్వర్జేషన్ కూడా మాట్లాడదాం. ఓకే.